సోషల్ మీడియాకు సంబంధించి సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని ఫేక్ హ్యాండిల్స్తోనో లేకపోతే ఇంకో రూపంలోనో భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల మీద వ్యవస్థల మీద దాడులు చేస్తున్న తీరు మీద చాలా కాలంగా ప్రత్యేకించి మన దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో దీని మీద పెద్ద ఆందోళనే నడుస్తోంది. ఎందుకంటే బాధ్యతారాహిత్యంగా ఇష్టారాజ్యానికి మాట్లాడే వాళ్ళని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వ్యవస్థలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాల మీద ఈ దాడి ప్రశ్నించే తత్వంతో కాకుండా భయంకరమైన దాడితో, భయంకరమైన బూతుల మాటలతో, ఇంకా చెప్పాలంటే అసభ్యకరమైన మాటలతో, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా చేస్తున్న ఈ దాడిని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద చాలా కాలంగా మనం చర్చలు చూస్తున్నాము. ఇది సమాజంలో కూడా దీని మీద చర్చ ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంది, ఏ పార్టీ లేదు అనే దాన్ని పక్కన పెడితే ఇది ఒక పెడధోరణి నడుస్తుంది అనేది చూస్తూనే ఉన్నాం. దాని మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయానికి అవకాశం ఇచ్చింది. ఇవాళ జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీన్ని నియంత్రించాలి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడి, వ్యతిరేకంగా చేస్తున్న ప్రశ్నలు కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న విమర్శలు కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడి, సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని వైసీపీ కానీ లేదా ఇతర కొన్ని వ్యవస్థలు చేస్తున్న కుట్రలను కానీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద విచారణలు, దర్యాప్తులు చేయాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని భావించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం దీని మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నియమించింది. దీనికి అన్ని రకాల వనరులను సమకూర్చుకోమని కూడా ఆదేశించింది పోలీసు వ్యవస్థని. అవసరమైతే ప్రత్యేక లాయర్లను, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని నియమించుకోమని చెప్పింది. ఆధునిక సాంకేతికతను సమకూర్చుకోమని చెప్పింది. ఎందుకంటే సోషల్ మీడియా అంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి చేస్తుంటారో తెలియదు కాబట్టి వాటిని ఇచ్చేయడానికి కూడా ఆధునిక సాంకేతికత సమకూర్చుకోమని చెప్పింది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఒక నిర్ణయం. ఇక రెండవ ఇంకొక అంశం ఏంటంటే విజయవాడలో ఇవాళ మేధావులు లేదా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మంచిదే, రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాల మీద, ప్రజా సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశాలు చేసి ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. లేదా సమాజంలో జరుగుతున్న పోకడల మీద ఒక అభిప్రాయాన్ని మేధావులు వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇదేం కొత్తగా ఇప్పుడే వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నవే. కాకపోతే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా సిస్టమ్కి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను సమర్థించే విధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అందులో మాట్లాడిన కొంతమంది వక్తలు కూడా చాలా బాధ్యతారహితంగా మాట్లాడారు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వాళ్ళకున్న రాజకీయపరమైన సైద్ధాంతిక విభేదాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీల మీద కోపంతోనో, ప్రభుత్వాల మీద కోపంతోనో ఇక్కడ ప్రభుత్వాల మీద దాడి చేస్తున్న, రాజ్యాంగం మీద లేదా వ్యవస్థల మీద దాడి చేస్తున్న వ్యక్తులను సమర్థించుకోవడానికి మేధావుల రూపంలో అక్కడ కూర్చున్నట్టు కనపడుతుంది కొందరు. ఇక వైసీపీ అయితే కొంచెం శృతిమించే మాట్లాడింది. మాకు సంబంధం లేదు ఆ వ్యక్తితో, జోసెఫ్ రావణ్ అనే వ్యక్తితో మాకు సంబంధం లేదంటూనే ఈ వ్యవస్థలో, ఈ ఆధునిక సమాజంలో, ఆధునిక పోకడల్లో రావణుడే గెలుస్తాడు అని అంబటి రాంబాబు గారు ఎందుకు మాట్లాడారో మరి మాకు సంబంధం లేదంటూనే అనేది ఒకసారి చూడాలి. తర్వాత మాకు సంబంధం లేదంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జోసెఫ్ రావణ్ కేసును వాదించడానికి కోర్టుకు కూడా వెళ్ళారు. మాకు సంబంధం లేదంటారు. ఆ పార్టీకి అగ్రగణ్యుడిగా ఉన్న, సీనియర్ మోస్ట్ అడ్వకేట్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుల కేసులన్నింటినీ వాదించే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇలా కేసు టేకప్ చేశారు అని అంటే మరి దాన్ని సంబంధం లేదని ఎలా అనుకోవాలి? అలాగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మేధావులు ప్రశ్నకి దాడికి తేడా తెలియకుండానే మాట్లాడారా? ప్రశ్నించవచ్చు, ప్రశ్నించాలి, ప్రశ్నించడానికే కదా రౌండ్ టేబుల్ పెట్టేది, కూడా ప్రశ్నించడానికే.
ఆ ప్రశ్నించే అవకాశం ఉండి కూడా ప్రశ్నించే పక్కన పెట్టి దాడి చేయడము, వ్యక్తిగతమైన దాడి, వ్యక్తిత్వ హననం, కుటుంబపరమైన దాడి, ప్రశ్నకి ఆ రకమైన దాడికి సంబంధం ఏంటి అసలు? ఆ మాత్రం తేడా తెలుసుకోలేని పరిస్థితిలో మేధావులు ఉన్నారని నేను అనుకోవడంలా. కాకపోతే కొంతమంది వ్యక్తులు ఆ మేధావుల ముసుగులో అవకాశవాదులుగా మాట్లాడారేమో అక్కడ అని అనిపిస్తుంది రౌండ్ టేబుల్లో జరిగిన ఆ వ్యవహారాన్ని చూస్తే. సో వీటన్నిటి మీద మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. మాజీ జడ్జి శంకు రామకృష్ణ గారు ఉన్నారు. అలాగే సామాజిక సంక్షేమ మండలి చైర్మన్, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విజయ్ కుమార్ గారు, ఇవాళ కేబినెట్ తీసుకున్న డెసిషన్ ఎందుకు అంత కీలకమైన, అంత ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టబన్ నిర్ణయాన్ని తీసుకుంది మంత్రివర్గం? బేసిక్గా 3-4 విషయాల మీద ఇవాళ కేబినెట్ చాలా తీవ్రంగా విశదంగా చర్చించి మరి చాలా తీవ్రంగా ఈ ఇష్యూని మనం డీల్ చేయాలి అని డిసైడ్ చేసుకుంది. దానికి బహుశా నాకున్న అభిప్రాయం, సమాచారం మేరకు కారణాలు ఏమంటే, ఒకటి మహిళలపై సైబర్ హింస. పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళు ఇతర మహిళల మీద అతను ఆ రావణ్ అనే వ్యక్తి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చేసిన దీన్ని ఇవాళ మీటింగులు పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ కనిపించదో మాకు అర్థం కాదు. నాకైతే అది మహిళపైన సైబర్ హింస అని అనిపించింది. రెండోది, న్యాయ వ్యవస్థపై వ్యవస్థీకృత దాడి. ఇది వీళ్ళకి కొత్త ఏం కాదు. మన హైకోర్టు న్యాయమూర్తుల మీదే వీళ్ళందరూ దాడులు చేసి జైల్లో ఉండొచ్చిన వాళ్ళు. సో మూడోది, ఫైనాన్షియల్ పైప్ లైన్. అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంత పెద్ద స్టూడియోలు పెట్టుకొని, మీరే ఇంత స్టూడియోలు పెట్టుకొని తొత్తుంటారు. ఇంత పెద్ద స్టూడియోలు పెట్టుకొని, ఈ లెవెల్లో ఉద్యోగులు పెట్టుకొని ఒక వ్యవస్థీకృతమైన వ్యవస్థను వాళ్ళు పోషిస్తుంటే ఈ మానిటరీ పైప్ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది? సోషల్ మీడియా ద్వారా ఈ వైసీపీ కుట్రలు ఎందుకు వస్తున్నాయి? అండ్ మీరు ఇందాక చెప్పినట్టు జోసెఫ్ రావణ్ అనే వ్యక్తికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేకపోతే రావణ్ కోసం వైసీపీ యొక్క అగ్రగణ్య లాయర్ ఎందుకు మాట్లాడాడు, ఎందుకు వాదించబోతున్నాడు? పైగా ఆయన నేను వైసీపీకి సంబంధం లేకుండా అని చెప్పలేదు, నేను వైసీపీ వాడిని అని వైసీపీ యొక్క పాలసీలు కూడా చెప్పాడు. సో హీ బిలాంగ్స్ టు వైసీపీ అని ఆయనే చెప్పాడు. మరి అలాంటప్పుడు ఇతనికి ఆ లాయర్ ఇస్తారు. ఇంకోటి, గగన లేకపోతే గగమ్మ, నా కరెక్ట్ అమ్మాయి పేరు నాకు తెలియదు, ఒక జెడ్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రిని అంత ఈజీగా అమ్మాయి గమన అనే అమ్మాయి జెడ్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రిని ఎయిర్పోర్ట్లో అంత సెక్యూరిటీ జోన్లో అంత ఈజీగా ముందే వీళ్ళు ప్లాన్ చేసుకుండిపోతే అది అమ్మాయి కలిసే అవకాశమే లేదు. ఇంకా ఇవాళ మార్నింగ్ కరెక్ట్గా ఈ క్యాబినెట్ జరగక ముందు మార్నింగ్ ఇష్యూలో మేధావులు చాలా మంది ఉన్నారు. మనం దాంట్లోకి వెళ్లే ముందు మేధావుల రౌండ్ టేబుల్ వాళ్ళు కొంతమంది, అందరూ కావకపోవచ్చు కానీ కొంతమంది మాట్లాడారు. దాని మీద కూడా వెళ్దాం. వెళ్లే ముందు ఒకసారి ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అనే దాని మీద ఒకసారి సీనియర్గా పొలిటీషియన్గా మాజీ ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన గఫూర్ గారి ఒపీనియన్ తీసుకుందాం. గఫూర్ గారు నమస్తే అండి. రాష్ట్ర కేబినెట్ వాళ్ళు తీసుకున్న సోషల్ మీడియాలో జరుగుతున్న, సోషల్ మీడియా ద్వారా కొంతమంది వ్యక్తులు చేస్తున్న అకృత్యాలు కానీ దాడులు కానీ వీటి మీద ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కృష్ణ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక అరాచకమైనటువంటి ధోరణి గతంలో చూసాం. బూతులు తిడుతూ పోస్టింగ్లు పెట్టడం, ఎలాంటి ఆధారాలు లేకుండా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం, దాని మీద ఒక రకమైనటువంటి ఒక రెగ్యులేటరీ యంత్రాంగం కావాలి అనేటువంటిది ఒక జనరల్ డిమాండ్ గా ఆ రోజుల్లో వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకున్నది. ఈ మధ్య అదేమి పెద్దగా లేదు, సద్దుమణిగింది. మరి తను ఎవరో పుట్టుకొని వచ్చినాడు కొత్తతనం. మరి దీని మీదట చాలా హడావిడి గవర్నమెంట్ చేస్తూ ఉంది.
నా పాయింట్ ఏంటంటే టాస్క్ ఫోర్స్ పెడతారా లేకుంటే మెకానిజం ఏం పెడతారని చూడొచ్చు. అట్లాగే అవసరమైతే కేంద్రంతో మాట్లాడి వీటిని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే వ్యక్తిత్వ హననం ఎవరికి రైట్ లేదండి. వ్యక్తిత్వ తన యొక్క క్యారెక్టర్ ను దెబ్బతీయడం కానీ ఎవరిదైనా ఎవరికి అధికారం. అయితే ఇప్పుడు వెరితెలలు వేస్తున్నటువంటి ఒక విమర్శ ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? ఏం ప్రభుత్వాన్ని విమర్శించుకోండి, ఏం చేయాలా? ఎవరన్నారు అలా అని? సార్ ఎవరన్నారు అలా అని ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? అన్నారు ప్రభుత్వాన్ని దాడి చేస్తారా అన్నారు. దాడి ఎవరు దాడి సార్? దాడి అంటే ఏమిటి? దాడి అంటే ఏంటి? దానికి నిర్వచనం ఏముంది? ఇప్పుడు విజయ్ కదా ఆయుధాలు తీసుకొని గవర్నమెంట్ మీద పోవడం లేదు కదా. గవర్నమెంట్ చేసేటువంటి తప్పులు గాని, బలహీనతలు గాని, లోపాలు గాని, చట్టాలు గాని, చర్యలు గాని ఏదాన్నైనా విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు. అవును. దానికి ఈ అరాచక ధోరణికి లింక్ చేసి ఎవరు మాకు వ్యతిరేకంగా మాట్లాడినా ఇది అరాచకమే అనేటువంటి ఆ నిర్వచనం తప్పు. అంటే గఫూర్ గారు ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. అంటే దాడికి విమర్శ ప్రశ్నకి చాలా తేడా ఉంది. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, విమర్శించవచ్చు ప్రభుత్వాన్ని. మీరు చాలా సందర్భాల్లో నా చర్చలోనే చాలా విమర్శలు, చాలా ప్రశ్నలు చేశారు. దాడి అంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకి ఏం సంబంధం అండి? ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, లేదు ఉప ముఖ్యమంత్రిగా చెప్పిన హామీ నెరవేర్చలేదు అనుకుందాం. పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఎందుకు తిట్టాలి? లోకేష్ గారి కుటుంబాన్ని ఎందుకు తిట్టాలి? చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఎందుకు తీసుకురావాలి సీన్లోకి? దాడి. ఇప్పుడు కుటుంబ సభ్యుల గురించి ఇంతకుముందే మాట్లాడినా. ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో వ్యక్తిత్వ హననం అనేటువంటిది, సంబంధం లేని వ్యక్తులను లాగడం అనేటువంటిది ఆ తప్పు. ఎవరు చేసిన తప్పే తప్పనిసరిగా తప్పనిసరిగా శిక్షార్హులే. కానీ ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి ఒక్కరిని లాగకూడదు అని చెప్తున్నాను నేను. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు. అయితే అరాచకంగా ఇప్పుడు మీకు గుర్తుంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు విప్లవ సాహిత్యంలో ఆ విప్లవ కవుల వేదిక చూసాం మనం. దిగంబర కవుల వేదిక ఒకటి ఉండింది. అవును, గుర్తుందో లేదా మీకు? ఉంది. చెరబండ మన మామూలు కాదు వాళ్ళు. జ్వాలముఖి గాని, చెరబండరాజు గాని, నిఖిలేశ్వర్ గాని మామూలు కాదు. అయితే వాళ్ళు వాడిన పద్ధతి తప్పు. వాళ్ళు ఆ రకంగా ఎంచుకోవడం తప్పు. అట్లని వాళ్ళు అంతా ఏదో అరాచకం, వీళ్ళు సమాజానికి వ్యతిరేకులు, చీడపురు. నిన్న ఒకతని చెప్తున్నాడు ఒక డిబేట్ లో, ప్రకాష్ రాజును ఉరిదీయాలా అని. ప్రకాష్ రాజును ఉరిదీయాలని డిమాండ్ పెట్టినోనికి ఏమర్థంతో ప్రపంచం కనపడ్డాలే వానికి. వాడు భజన్ రాయుడు, ప్రభుత్వాన్ని భజన చేయడమే కార్యక్రమంగా పెట్టుకున్నాడు. ప్రకాష్ రాజులో ఉండేటువంటి తప్పు లేదనుంటే విమర్శించండి, అభ్యంతరం లేదు. అట్లాగే ఈ ప్రశ్న రావడం యొక్క అరాచక ధోరణి మీద చర్యలు తీసుకోండి, అభ్యంతరం లేదు. కానీ విమర్శ అనేది సహించము అనేది తప్పు అంటున్నాను. విమర్శ అనేది సహించము అని ఎవరైనా అంటే, అది రాజకీయ పార్టీ అయినా, ప్రభుత్వం అయినా, ఒక నాయకుడైనా, ఎవరైనా సరే విమర్శను సహించము అని అంటే అది తప్పే. కానీ విమర్శను సహించేది లేదు అని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వైపు నుంచి కానీ, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల వైపు నుంచి కానీ నేనైతే వినలేదు. మమ్మల్ని విమర్శించొద్దు ఎవరు, మమ్మల్ని ప్రశ్నించొద్దు ఎవరు అంటే నేను డిబేట్ చేయలేను, మీరు నాతో చర్చలో కూడా పాల్గొనలేరు. అలాగే చాలామంది చర్చలు కూడా, డిబేట్లు కూడా చేయలేరు. కాబట్టి సోషల్ మీడియా రూపంలో తోడేళ్లుగా తయారయ్యి వెర్రితలలు వేసి వాళ్ళకున్న పైత్యాన్ని మొత్తాన్ని విరజిమ్ముతున్నారు, విషం మొత్తం చిమ్ముతున్నారు, అది మనకు తెలుసు. సో ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ప్రశ్నించాల్సిన పరిస్థితిని దానికి ఈ జరుగుతున్న దాడికి లంకె పెడుతూ ఈ రెండు ఒకటే అనే ధోరణిలో ఇవాళ విజయవాడలో జరిగిన మేధావుల సమావేశం కానీ, అది రౌండ్ టేబుల్ అని పేరు పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకున్నా, ఏ పేరని పెట్టుకుని కానీ దాని మీద కూడా మాట్లాడదాం. అలాగే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద కూడా మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్కారం. రామకృష్ణ గారు, ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు నిర్ణయాన్ని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈ టాస్క్ ఫోర్స్ వల్ల సోషల్ మీడియాలో అరాచకాలు కొంతవరకైనా కంట్రోల్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? నమస్కారము. నమస్తే సార్, చెప్పండి. అదే విధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం.
టాస్క్ ఫోర్స్ యొక్క ఆబ్జెక్ట్స్ అన్నవి ఆల్రెడీ ప్రూవ్డ్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 1980 నుంచి ఈ రోజు వరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి స్పెషల్ పోలీస్ ఆపరేషన్స్ కోసము టాస్క్ ఫోర్స్ అన్నట్టు ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ వస్తుంది. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి మత సంబంధమైన విషయాలైతేనేమి, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 1980లోనే అప్పుడు గవర్నమెంట్ ఈ టాస్క్ ఫోర్స్ ను, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని అప్పుడు ఏర్పాటు చేసింది. అదే విధంగా మనం ఎక్కడ చూసినా కూడా, అది కలకత్తా కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇటువంటి రాష్ట్రాలు అన్ని చోట్ల ఈ యొక్క స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉన్నాయి. వివిధ రకాల సమస్యల మీద, వివిధ రకాల ఇష్యూస్ మీద టాస్క్ ఫోర్స్ వేశారు, చాలా సందర్భాలు జరిగింది. కానీ సోషల్ మీడియా అనగానే భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక అర్థం ఉంటుంది కదా, దాని మీద టాస్క్ ఫోర్స్ అనే దాన్ని మీరు ఎలా చూస్తారంటున్నా? వెంకటకృష్ణ గారు, ఇక్కడ అదే విశ్లేషణ చెప్తున్నా. ఇక్కడ ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క టాస్క్ ఫోర్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం ఇంకా పేపర్ మీద చూడాలి, జీవో రావాలి. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఆర్గనైజ్డ్ క్రైమ్ కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ కానీ మనము ఇన్వెస్టిగేట్ చేయాలంటే లోకల్ పోలీసులకి కొన్ని జ్యూడిక్షనల్ ఎర్రర్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని ప్రతిసారి ఆ జిల్లా మెజిస్ట్రేట్ కు సమాచారం ఇచ్చి, ఆ జిల్లా పోలీసులు సమాచారం ఇచ్చి, పక్క జిల్లా వాళ్ళు అక్కడికి ఉన్నటువంటి ముద్దాయి కోసం వెళ్ళేసరికి అతను ఎస్కేప్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఇటువంటి సందర్భాన్నిటిని హ్యాండిల్ చేయడానికి ఇటువంటి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాన్ఫ్లిక్ట్స్ కానీ మనము ఖచ్చితంగా ట్రేస్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అందుకోసమని ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అన్నదాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా చేయాలి అనుకోవడము నేరమేమీ కాదు, తప్పేమీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రశ్నారావణ్ కేసు విషయంలో పోలీసులు తగినంత సాక్ష్యాధారాలు సేకరించారు. వాళ్ళు నిన్న హైదరాబాద్ వచ్చి కూడా చాలా కఠినంగా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొన్ని ఆయన ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఇటువంటి వాటినన్నింటినీ ఇప్పుడు లీగలైజ్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా పోలీస్ ఫోర్స్ కు అంటే పోలీస్ ఫోర్స్ ను ఒక పంతాల నడిపించడానికి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తత్వరంగా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి, స్పందించడానికి ఈ యొక్క టాస్క్ ఫోర్స్ అన్నది చాలా ఉపయోగపడుతుంది. రామకృష్ణ గారు, బాలకోట గారు, ఈ సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని చేస్తున్న అరాచకాలు చాలా చూస్తున్నాం మనం. వాళ్ళని ఏ పేరుతో చెప్పాలో వద్దు, కానీ సోషల్ యాక్టివిస్టులు అంటే, సామాజిక కార్యకర్తలు అంటే వాళ్ళు సమాజం కోసం పనిచేస్తారు. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు కొన్ని కుట్రల కోసమో లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం పనిచేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్న తరుణంలో ఒకటి మాత్రం వాస్తవం, గఫూర్ గారు అన్నట్టు నాది కూడా అదే మాట, విమర్శలని కంట్రోల్ చేయడానికి లేకపోతే ఇదేంటి అని అడిగేవాడిని కంట్రోల్ చేయడానికి కాదు, దాడులు చేసేవాళ్ళని, కుట్రలు చేసేవాళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రమే ఏర్పాటు చేశామని చెప్తున్న ఈ టాస్క్ ఫోర్స్ ఎంతవరకు దీన్ని నియంత్రించగలదని నమ్ముతున్నారు? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ డిబేట్ సారాంశం ఏంటి వెంకటకృష్ణ గారు? ప్రశ్నించటమేనా? అంతే. స్వాగతిస్తున్నాగా ప్రభుత్వం తరపున మేము స్వాగతించండి. అడ్డుకుంటున్నావా? ప్రశ్నలు స్వాగతిస్తున్నాం. ప్రశ్నలు ఎవరు అడ్డుకుంటారండి? ప్రశ్నలు అడ్డుకోరు. ప్రశ్న మాటను చేస్తున్న హిందూ మత ధర్మం మీద దాడిని అరికడతారు ప్రభుత్వాలు, లేదా దేశ శాంతి భద్రత విఘాతం కలుగు చేస్తే చర్యలు తీసుకుంటారు. దేశ సార్వభౌమత్వాన్ని దాడి చేస్తే తిప్పి కొడతారు. ప్రశ్న ఎందుకు అడ్డుకుంటారు? ఈరోజు గఫూర్ గారు ప్రశ్నించడం లేదా? మీరు ప్రశ్నించడం లేదా? గత 5 ఏళ్ళు మేము ప్రశ్నించలేదా? ఈ 2 ఏళ్ళు ప్రశ్నించలేదా? మీరు ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పండి వెంకటకృష్ణ గారు. గత 5 ఏళ్ళు సోషల్ మీడియాలో జరిగిన హననం ఎంత మనం చూడలేదా? ఇన్ని మరణాలు సంభవించినాయి. చూడటమేంటి, బాధితులేం కదా. మహిళలు రోడ్ల మీదకి వచ్చారా? భర్తలకు ముఖం చూపించారా? పసిబిడ్డలకు అన్నం పెట్టారా? పవన్ కళ్యాణ్ గారు తిట్టిన తిట్టులేంటి? చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టులేంటి? ఏ మహిళను వదిలారు? కాబట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లుగా కసరత్తు చేస్తుంది. సోషల్ మీడియా హన్నాన్ని ఆపాలని, చట్టాలు రూపొందించాలని. నిజాలుగా కక్ష బుద్ధిగా కేసు పెట్టాలనుకుంటే ఒక్కొక్క వైసీపీ నాయకుడి మీద 100 కేసులు పెట్టాలి. 100కి 100 పెట్టినా కూడా ఒక తక్కువే కాదా? మనం భరించలేదా? కానీ ప్రభుత్వం అలా వెళ్తుందా?
ఎలా చేద్దాం ఏంటి అని చెప్పేసి అని ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉండాలి కదా, ఒక పరిష్కారం అంటూ ఉండాలి కదా. అంటే ప్రశ్నించి ప్రశ్న మాటున రావణ కాష్టం చేసిన ప్రతి ఒళ్ళు కూడా ప్రజాస్వామికవాదిగా మీరు పాలేంటో నీళ్ళేంటో మంచి ఏంటో చెడేంటో కాలకేయులెవరో లేదంటే రాములెవరో రావణులెవరో తెలుసుకోకపోతే ఎలా? ఈ రోజున వైసీపీకి వర్సెస్ ప్రభుత్వం ఇక్కడ యుద్ధం జరుగుతుంది. వైసీపీ పనిగట్టుకొని ఈ ప్రభుత్వం మీద దుర్మార్గమైన దాడి చేస్తుంది, కత్తులు పట్టుకొని పోరాటం చేస్తుంది. చూస్తుంది కదా ఈ లోకం, మేధావులు చూస్తున్నారు కదా. ఈ రోజున మేధావుల ప్రశ్న పేరు మీద కాలకేయులు రంగప్రవేశం చేశారు. హూ ఇస్ ద పివి సునీల్ కుమార్? మాట్లాడే నైతిక అర్హత ఉందా? అంబటి రాంబాబు గారికి మాట్లాడే నైతిక అర్హత ఉందా? వాళ్ళు కదా కాలకేయులు. ఎలా మాట్లాడతారు పివి సునీల్ కుమార్? ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే బాలకోటే గారు, ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది విజయవాడలో. అది సరే, మేధావులు రాజకీయ పార్టీల వాళ్ళు అందరు ఉన్నారు అక్కడ. ఎవరెవరు ఏం మాట్లాడారు అనే దాని మీద కొందరు మాట్లాడిన దాని మీద కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఆ దాంట్లోకి వెళ్లే ముందు గఫూర్ గారు, మీరు సీనియర్ కమ్యూనిస్ట్, మీరు చాలా రకాల పోరాటాలు చేశారు, చాలా ఉద్యమాలు చేశారు, రాజకీయ పార్టీలతో సైద్ధాంతికమైన విభేదాలు వైరుధ్యాలు చాలా ఉండొచ్చు, ప్రత్యేకించి బీజేపీతో చాలా వైరుధ్యం ఉండొచ్చు కదా. కానీ మీరు నాకు దేశభక్తి లేదు, నేను ఈ దేశాన్ని ప్రేమించట్లేదు అని మీరు అనగలరా? అన్నం సార్, ఎట్లా అంటాం? అలా అన్నప్పుడు మీరైనా నేనైనా లేకపోతే ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అలా అన్న వాళ్ళ మీద చర్యలు ఉంటాయా, ఉండవా, ఉండాలా, వద్దా? సింపుల్ యాజ్ దట్. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు రాజ్యం అనేది చాలా బలమైందండి. చాలా ఒక రకంగా రాజ్యం యొక్క దౌర్జన్యం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. సుప్రీంకోర్టులో ఒక క్లయింట్ సుప్రీంకోర్టు జడ్జి మీద కాగితాలు ఇసిరేసినాడు. జడ్జిలు ఏమన్నారు? చాలా అతను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు, బయటికి తీసుకొని పోండి, మేము అతని మీద ఏమి యాక్షన్ తీసుకోదలుచుకోలేదు. అది కరెక్ట్ అంటారు, తప్పు అంటారు అంటే విశ్లేషణ ఎవడైనా తప్పు అంటాడు, కరెక్ట్ ఎందుకంటాడు? అందుకోసం నా పాయింట్ ఏంటంటే రాజ్యం అనేటువంటిది సాధ్యమైనంత వరకు సంయమనంతో ఉండాలని చెప్తాం. అయితే ఇట్లాంటి ఈ పిచ్చి వేదవులు ఎవరో ఉండి ఏదో చేస్తే అటువంటి వాళ్ళని కర్బ్ చేయాలని అంటే కర్బ్ చేయమని చెప్తారు. ఎవడని కాదు వాళ్ళని ఊళ్ళో వదిలేయాలని ఎవరంటారు? ఎవరన్నారు? కానీ అంటున్నారు కదా, కొంతమంది అంటున్నారులే, సరే ఆ తర్వాత మాట్లాడొచ్చులే కానీ అనేవాళ్ళు ఉన్నారు. అందుకని మిమ్మల్ని వెంకటకృష్ణ గారు మాట్లాడండి. ఇప్పుడు సామాజిక సమస్యల మీద, సామాజిక భద్రత మీద మాట్లాడితే ఏ మేధావునైనా మనం ఆహ్వానించాలండి. డెఫినెట్ గా ఒక వ్యక్తి కోసం మాట్లాడటం అనేది కరెక్ట్ కాదండి. పోనీ ఆ వ్యక్తి వీడియోలు మీరు దగ్గర పెట్టుకొని చూడండి. ఆయన ఈ రాష్ట్రం లేదు, ఆ ఒక్క వ్యక్తే కాదండి, ఆ ఒక్క వ్యక్తే కాదు, ఆ రకమైన భావజాలం మీద మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ రకమైన భావజాలాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. విచ్ ఇస్ ఇవాళ వ్యక్తి పేరు మీద పెట్టారు. ఆ వ్యక్తి పెట్టారు కానీ ఆ పెట్టింది ఎందుకంటే ఆ రకమైన భావజాలాన్ని సమర్థించుకుంటూ మాట్లాడేవారు కొంతమంది ఉన్నారు అక్కడ. అది ఎందుకో మరి ఆ స్థాయికి ఎందుకు మేధావులుగా, అంటే అఫ్ కోర్స్ మేధావులు అనుకున్న వాళ్ళందరూ మేధావులు కాకపోవచ్చు, లేదా వాళ్ళ ఆలోచన ధోరణి ఒకలా ఉండకపోవచ్చు. ఏంటి విజయ్? వెంకటకృష్ణ ఒక మాట, ఇప్పుడు గఫూర్ గారు ఒక మాట చెప్పారు, వాళ్ళని సమర్థించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, దానికి ఏంది అని. సమర్థించేవాడు రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, తన వాళ్ళ ఉన్నది పోషిస్తున్నవాడు, డబ్బులు ఇస్తున్న వాళ్ళు. ఈ ఒక స్టూడియో ఇందాక చెప్పాను, ఒక స్టూడియో పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? సరే, ఇది మనకు తెలియదు అనుకుంటే కూడా పబ్లిక్గా వైసీపీ యొక్క అగ్రగణ్య లాయరు ఆయనకు రావణ్ అనే వ్యక్తికి వాదించబోతున్నారు. పాయింట్ 1, ఇవాళ ఎయిర్పోర్ట్లో ఈ అమ్మాయితో మీరు మాట్లాడి చూడండి అని వాళ్ళ సీనియర్ నాయకులు ఒక ఏమంటారు మాజీ ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మా దగ్గర నుంచి ఒక 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. జస్ట్ ఐ విల్ టేక్ ఓన్లీ 1 minute. జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆయన ఈ రావణ్ అనే వ్యక్తిని సమర్థిస్తున్న లాయర్గా ఇచ్చి పోషిస్తున్న నేపథ్యంలో బచ్చల్కూరు జోసెఫ్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డి ఖండిస్తున్నారా, సమర్థిస్తున్నారా? ఆయనకు ఆ మాట చెప్పాలి. మీరు చేసిన ప్రశ్న లేదు, సమర్థిస్తున్నారు కాబట్టి పొన్నవోలు సుధాకర్ వెళ్ళాడండి కదా.
కదా కదా ఎగ్జాక్ట్లీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావణ్ అనే వ్యక్తి చేసిన మాటలు చేష్టలు ఆయన మొత్తం సమర్థిస్తున్నారు. అంటే ద్రౌపది చీర లాగడం సారీ ఇతను మాట్లాడదాం ఏం చేయమంటావు కదా. ద్రౌపది వస్త్రాపహరణాన్ని రాముడు కరెక్టే. ఇప్పుడు ఏదో అంటారే బూతు రామ అన్న బూతే, ఇంకో రకంగా అన్న కూడా బూతే. హిందూ మఠాధిపతులను అవమానించడం సరైనదేనని జగన్మోహన్ భావిస్తున్నాడు. ఎందుకంటే ఈ పని ఆ రావణ్ చేశాడు. దేశభక్తిని మీరు ఇప్పుడు చెప్పారు, దేశభక్తిని కించపరిచే వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తున్నారా? ఇదే తరహా వ్యాఖ్యలు ఇతర మతాలపై చేస్తే కూడా ఆయన ఒప్పుకుంటారా? హిందూ ఇతిహాసాలను సనాతన ధర్మాన్ని చిన్న చూపు చూసేలా రామాయణ మహాభారతాలపై జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నేను చెప్పానే అట్లాంటి వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తారా? దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా రావణ్ అనే వ్యక్తి, జోసెఫ్ అనే వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన వైఖరి ఏంటి అసలు? ఇవన్నీ ఏమీ చెప్పకుండా ఆయన చెప్పకుండా చెప్పాడు కదా. అదే అంటున్నా విజయ్. ఆయన రైట్. మనతో ఏపీ హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి ఉమేష్ చంద్రతో మాట్లాడదాం. ఉమేష్ గారు నమస్తే. ఉమేష్ గారు, ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు కదా, అయితే ఇప్పటి వరకు వివిధ, ఇందాక మీరు వచ్చే ముందు మాజీ జడ్జి రామకృష్ణ గారు కూడా కొంత చెప్పారు. ఏంటంటే వివిధ ఇష్యూస్ మీద, వివిధ రకాల సోషల్ ఇష్యూస్ కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, లేకపోతే క్రైమ్స్ కానీ, వీటి మీద టాస్క్ ఫోర్సులు చాలా విషయాల మీద పెట్టారు. కానీ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సోషల్ మీడియాలో లేదా భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక రాజ్యాంగం కల్పించిన హక్కుని అడ్డు పెట్టుకొని వ్యవస్థల మీద, వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననాలకు, దాడులకు పాల్పడుతున్న దాన్ని కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్ మీద యాజ్ అన్ అడ్వకేట్ మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా ప్లీజ్. షూర్. ముందుగా మీకు నమస్కారం. క్షమించాలి, కొద్దిగా డిలే అయింది. పర్లేదు, నో ప్రాబ్లం. వెంకటకృష్ణ గారు, ముందు ఈ యొక్క ఏదైతే ఈ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం అనే దాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని నేను హర్షిస్తున్నాను, దాన్ని వెల్కమ్ చేస్తున్నాను. ఇట్స్ వెల్కమ్ మూవ్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు బేసిక్ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందండి, ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని ఒక చట్టం ఉన్నది. అది తర్వాత ఇంతకుముందు ఐపీసీ సెక్షన్లు కొన్ని సెక్షన్లు ఉండేవి, 5052 అని, 153 అని కొన్ని సెక్షన్లు ఉండేవి. అవి కొంచెం పెట్టినా సరే సోషల్ మీడియాలో ఏది మాట్లాడినా ఇష్టానుసారంగా ఏవి వేరే ఆప్షన్ లేదని చెప్పి వదిలేసేవాళ్ళు. పోలీసు వారు కూడా నోటీసెస్లు ఇచ్చేసేవారు, పంపించేసేవారు. అలా కాకుండా సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే వెంకటకృష్ణ గారు, మొదటి అసెంబ్లీ సెషన్స్ లో కూడా లేదా తర్వాత జరిగిన మీటింగ్స్ లో కూడా, కేబినెట్ మీటింగ్స్ లో కూడా సోషల్ మీడియాకి సంబంధించినంత వరకు దానిలో జరుగుతున్న ఈ దాష్టికాన్ని కంట్రోల్ చేయడానికి ఒక సపరేట్ లెజిస్లేషన్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంది. సో ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, బిఎన్ఎస్ అయిన క్రిమినల్ లా అంటాం. క్రిమినల్ లా అనేది కంకరెంట్ లిస్ట్ లో ఉంటుంది. అంటే మనకి రాజ్యాంగంలోని మూడు లిస్టులు ఉంటాయండి. స్టేట్ లిస్టు, మన యూనియన్ లిస్టు, కంకరెంట్ లిస్ట్ అని. ఉమ్మడి జాబితాలో షెడ్యూల్ 7 లో ఉంటుంది. సో అది కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయొచ్చు, దాని మీద పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేయొచ్చు. ఎక్కడెక్కడైతే స్టేట్ లెజిస్లేచర్ చట్టాలు చేయాలనుకుంటారో వాళ్ళు చేస్తుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక డౌరీ ప్రొహిబిషన్ కి సంబంధించిన ఒక చట్టం ఉందనుకోండి, స్టేట్ రిలేటెడ్ అమెండ్మెంట్స్ చేయాలనుకున్నారు అనుకోండి, చేస్తారు. SC/ST యాక్ట్ కి సంబంధించిన ఒక చట్టం ఉందనుకోండి, స్టేట్ రిలేటెడ్ అమెండ్మెంట్స్ చేయాలనుకోండి, చేస్తారు. అలాగే ఈ రోజు సోషల్ మీడియాకి సంబంధించినంత వరకు సపరేట్ చట్టం లేకపోవడంతో సోషల్ మీడియాను కట్టడి చేయడానికి ఒక చట్టం తీసుకురావాలనే ఒక ఆలోచన భాగంలో ఈ రోజు ఒక టాస్క్ ఫోర్స్ ని, పోలీసు ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయటం, ఆ టాస్క్ ఫోర్స్ కి ఈ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీని ఎంట్రస్ట్ చేయడం అనేది మనం అందరం హర్షించాలి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీకు నాకు అందరికి తెలుసు, సమాజాన్ని ప్రభావితం చేస్తుంది, చాలా ప్రభావితం చేస్తుంది. మీరు ట్విట్టర్ లో ఉన్నారు, నేను ట్విట్టర్ లో ఉన్నాను, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాను, అన్ని చోట్ల ఉన్నాము. సో మనం ఎంతమంది చూస్తున్నారు, ఎన్ని విధాలుగా వెళ్తుంది అనేది కూడా మన అందరికీ తెలుసు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పి సోషల్ మీడియా యొక్క ఇంపాక్ట్ ఏంటని చెప్పి దాని తర్వాత దాని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీ నారా లోకేష్ గారు కానీ, అలాగే తెలంగాణలో మొన్నటి వరకు శ్రీ కేటీఆర్ గారు కానీ, వీళ్ళందరూ సోషల్ మీడియాలో మాకు ఈ మెడికల్ ఇష్యూ ఉందండి, మాకు ఈ పర్టికులర్ ఇష్యూ మాకు అందట్లేదండి, ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉందండి అంటే ఇమీడియట్ గా సో అథారిటీస్ ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో, ఇప్పుడు ఎక్స్ లో ట్యాగ్ చేసి ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేస్తున్నారు. అదే విధంగా నిన్న మొన్న మనం కేసు చూస్తే ఒక సోషల్ మీడియాకి ఒక యూట్యూబర్ ఒక ఆయన
ఇష్టానుసారంగా మాట్లాడటం, దేశానికి నాకు సంబంధం లేదని మాట్లాడటం, ఇవి కూడా మనం చూస్తున్నాం కొంతకాలంగా. ఆయనకు 2 లక్షల మంది వ్యూస్ ఉండటం, ఆయనకు చాలా వ్యూస్ రావడం కూడా మనం చూసాం. సో ఈ రోజు సోషల్ మీడియా అనేది ప్రభావితం చేస్తుంది అనేది మనకు తెలుసు కాబట్టి, దాని తగ్గట్టు ఏదైనా ఒకటి ప్రభావితం చేస్తున్నప్పుడు పాజిటివ్ గా అయితే పాజిటివ్ గా, నెగిటివ్ అయితే నెగిటివ్ గా, నెగిటివ్ గా ఎప్పుడైతే ప్రభావితం చేస్తుందో ప్రజల యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఉంటే మాత్రం ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇక్కడ ఇదే పాయింట్ లో రామకృష్ణ గారు, ఇదే పాయింట్ లో రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ సెక్షన్ 19(1) దాని ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, కానీ కండిషన్స్ అప్లై అని ఒక 5 కండిషన్స్ కూడా ఉన్నాయి కదా. ఆ 5 కండిషన్స్ ని బేస్ చేసుకుని టాస్క్ ఫోర్స్ చాలా కఠినంగా వ్యవహరించే అవకాశం ఎంతవరకు ఉంది? సార్, ఇక్కడ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ భావ ప్రకటన స్వేచ్ఛకు అందుకున్నటువంటి పరిమితులని టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారో అని మనము ఇక్కడ ఎగ్జామిన్ చేయడానికి లేదండి. కారణం ఏంటంటే టాస్క్ ఫోర్స్ వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి? చట్టం ఏముంది, ఆ చట్టము ఎలా అమలు చేయాలి, చట్టాన్ని పాటించడమే వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అన్నది విపరీతమైనటువంటి విషజ్వాలాలు ఎదజల్లుతున్నప్పుడు విశృంఖలంగా తయారైంది. అది మరీ దారుణంగా తయారైంది. ఇంతకు ముందు ఏమనుకున్నానంటే ప్రశ్నారావుని వ్యవహారం కేవలం పవన్ కళ్యాణ్ వరకే కదా అనుకున్నాను. తర్వాత అది రాష్ట్రానికి సమస్య అయి కూర్చుంది, ఇప్పుడు దేశ సమస్య అయి కూర్చుంది. అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క భావజాలము ఎంత వరకు ఎలా దాటి వెళ్ళిపోయింది, వ్యక్తిని దాటింది, రాష్ట్రాన్ని దాటింది, దేశాన్ని తాకేస్తుంది. అంటే ఏంటి? ఆ దేశ సమగ్రతకు కూడా భంగం కలిగించే విధంగా సింపుల్ గా ఒక్కసారి 5 పాయింట్లు నేను చదువుతాను సార్, ఎందుకంటే ప్రేక్షకులు కూడా తెలియాలి కాబట్టి. వైల్ దిస్ రైట్ ఫార్మ్స్ ద బెడ్ రాక్ ఆఫ్ ఇండియన్స్ డెమోక్రసీ, ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్. అండర్ ఆర్టికల్ 19 subsection 2, the government can impose reasonable restrictions on this freedom in the interest of state. Number 1, the sovereignty and integrity of India. సమగ్రత, సార్వభౌమత్వం దేశం యొక్క అంశాలు ఈ రెండిటికి భంగం వాటిల్లినప్పుడు కానీ, సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ భద్రతకు భంగం కలిగినప్పుడు కానీ, కలిగించే విధంగా ఉంటే కానీ, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ నేషన్స్ విదేశాలతో ఉన్న సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బగొట్టే విధంగా ఆ భావజాలాన్ని ప్రకటిస్తే కానీ, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆర్ మొరాలిటీ. మీకు పబ్లిక్ ఆర్డర్ అంటే క్రమశిక్షణ లేదా డీసెన్సీ, కాస్త హుందాతనము లేదా నైతికత, ఇవి ఉల్లంఘించినప్పుడు కానీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్, డెఫమేషన్స్ ఆర్ ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్. ఇది ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్. సో నేరాలను ప్రోత్సహించే విధంగా కానీ, కోర్టులను ఉల్లంఘించడం కానీ, ఇటువంటివి వచ్చినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వర్తించదు రాజ్యాంగం ప్రకారం. దీన్ని బేస్ చేసుకుని టాస్క్ ఫోర్స్ ఎంతవరకు ఈ ఫేక్ అకౌంట్ పెట్టుకొని దాడులు చేసే వాళ్ళని కంట్రోల్ చేయవచ్చు? రామకృష్ణ గారు, స్ట్రైట్ ఆన్సర్ ప్లీజ్. సార్, మీరు చదివారు కదా, మొత్తం అన్ని క్లియర్ గా ఉన్నాయి కదా. డిఫమేషన్ వచ్చేసింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వచ్చేసింది, దేశ భద్రతను భంగం కలిగించేది వచ్చేసింది, స్టేట్ కున్న పవర్స్ కూడా వచ్చేసింది. స్టేట్ కెన్ ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్, దట్స్ ఆల్. ఆర్టికల్ 19 భారత రాజ్యాంగం ప్రకారము ఏ వ్యక్తి ఎలా మాట్లాడాలో, భావ ప్రకటన శిక్ష ఎంతవరకు ఉపయోగించాలో క్లాస్ 2లో స్పష్టంగా చెప్పేసింది భారత రాజ్యాంగం. ఇప్పుడు ఈ విషయంలో అంటే ప్రశ్నారావుని విషయం కావచ్చు, లేకపోతే సినీ నటుడు ప్రకాష్ రాజ్ విషయం కావచ్చు, ఈ రోజు మై అపీల్ టు యూ, అసలు ఆ వ్యక్తులే కాదు, ఆ వ్యక్తుల పేర్లు కూడా తీయాల్సిన అవసరం లేదు మనం. ఆ భావజాలం, ఆ రకమైన భావజాలం ఇక్కడ ఏంటంటే ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. అక్కడ మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చెప్తున్న విధానము, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న విధానము, ఇంకా ప్రభుత్వాలు ఉండేది ఇంకా పాలన చేయడానికా, లేకపోతే ఇటువంటి వాళ్ళందరినీ క్షమిస్తూ పోతూ ఇటువంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికా? రైట్. అక్కడే ఒక మాట రామకృష్ణ గారు ఒక మాట, బాలకోట గారు ఇందాక విజయ్ అన్నారు వాళ్ళ పార్టీ కాదు, మాకు సంబంధం లేదు అని మాట్లాడారు. వాళ్ళ లాయర్ ఎందుకు వెళ్ళాడు అని. వాస్తవం, వాళ్ళ లాయరు ఆయన జనరల్ సెక్రటరీ కూడా పార్టీకి, ఎవరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శి ప్లస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ ఆయనే.
ఆయన పోయి వాదించుకుంటూ మా పార్టీకి సంబంధం లేదు లేదా వైసీపీకి సంబంధం లేదు అని మాట్లాడతారు. అంబటి రాంబాబు గారు ఏమన్నారో ఇవాళ రౌండ్ టేబుల్లో ఒక్కసారి అది వినండి సార్. ఈ యుద్ధంలో ఈ సమాజంలో ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. ఈ యుద్ధంలో ఈ సమాజంలో ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. రైట్, అది బాలకోటే గారు. ఈ యుద్ధంలో ఈ సమాజంలో రావణుడే గెలుస్తాడు అని నిరూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వెంకటకృష్ణ గారు, చెప్పండి. మీ ద్వారా అంబటి రాంబాబు గారికి, ఆయన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, త్రేతాయుగంలో రాముడు రావణాది రాక్షసులు రాముడి చేతిలో వధించబడ్డారు. ఏ చరిత్ర చూసినా రావణుడు గెలిచిన చరిత్ర లేదు, రాముడు గెలిచిన చరిత్ర ఉంది. ఆధునిక యుగంలో కూడా రాముళ్ళే గెలుస్తారు, రావణులు వధించబడతారు. ఇది అంబటి రాంబాబు గారు తెలుసుకోవాలి. మీకు ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, ఈ రోజున ఆధునిక సమాజంలో సోషల్ మీడియా మహా రాక్షస అయ్యింది. దీనికి చాలా మంది బాధితులు పీడితులు తయారయ్యారు. దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రక్రియలో భాగంగానే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రధానమైన మాట చెప్పారు. ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛకి ఇబ్బంది లేకుండా న్యాయస్థానాల పరిధిని కూడా సమీక్షించుకొని ఈ టాస్క్ ఫోర్స్ రూపొందించాలని చెప్పారు. ఆ స్పృహ చంద్రబాబు నాయుడు గారికే ఉంది. మనం భద్రతను పణం పెడుతున్నాం రాజకీయాల కోసం. రాజకీయాల ముసుగులో కొంతమంది చేస్తున్న ఆందోళనకి మనం ఈ దేశ భద్రతని, రాష్ట్ర భద్రతని మనం పణం పెడుతున్నాం. కాలకేయులకు అవకాశం ఇస్తున్నాం. ఈ రోజున ఈ సంఘటనల్ని సాధారణంగా అవకాశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటంటే పివి సునీల్ కుమార్ని పంపించి, అంబటి రాంబాబు గారిని పంపించి, అసలు వాట్ ఇస్ ద రీజన్? రాజ్యహింస వాళ్ళు చేశారు. ఈ రోజున ప్రభుత్వం ఎక్కడ రాజ్యహింసకు వారి పక్కనే ఏబి వెంకటేశ్వర గారు కూర్చున్నారు. రాజ్యహింస గురైన ఆయనే. ఇది ఇంకా విచిత్రమైన పరిస్థితి. వెంకటేశ్వర గారిని పోగొడుతున్నాడు అంబటి రాంబాబు గారు. అదే మరి ఇప్పుడు వాళ్ళకి అవసరం అండి. ఈ రోజున ఏమంటే నేను చెప్తున్నాను, కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు మేధావులు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తాయి. ఆ ప్రశ్న సమాజం ఆహ్వానిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మేము గత 5 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోరాటం చేయలేదా? నాటి రాజ్యహింసతో మేము తలపడలేదా? సిపిఐ, సిపిఎం, ఇదే గఫూర్ గారు, రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు మా రాజధాని ఉద్యమంలో కలిసి పనిచేయలేదా? కానీ వాళ్ళని అవకాశంగా తీసుకొని ఈ తాచుపాములు, కట్టెపాములు చొరబడుతున్నాయి. దీన్ని రాజకీయ ఎజెండాగా మారుస్తుంది అనేది నా బాధ. కాబట్టి కాలకైలు రాని మాకండి, మీరు ప్రశ్నించండి, ప్రభుత్వం సమాధానం చెప్తుంది, ఎప్పటికీ సమాధానం చెప్తుంది. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా సమాధానం కనుక చెప్పలేని పరిస్థితి అయితే ఇదే రామకృష్ణ గారిని, ఇదే ఏబిఎన్ డిబేట్ లో, ఇదే వెంకటకృష్ణ గారి సమక్షంలో ఒక్క మాట అన్నందుకు, శిశుబాలుడితో పోల్చినందుకు 60 రోజులు ఎత్తేశారు. 60 రోజులు ఎత్తే జైల్లో పెట్టారు వెంకటకృష్ణ గారు. మేము ఎవరిని ఎత్తేలా, డిప్యూటీ స్పీకర్ నాలుక కోసి ఉప ముఖ్యమంత్రి చేతిలో పెడతామంటే మేము ఎత్తేసామా? ఎంత ధర్మపరుడు చంద్రబాబు నాయుడు గారు. ఎత్తేయాలి కదా, వేదిక మీద ఎత్తేయాలి. మరి రామకృష్ణ గారు ఎత్తేశారు. ఒక మహారాష్ట్ర నుంచి బాంబే నటిని ఎత్తేసావు, ఒక ఎంపీని ఎత్తేసావు. ఈ రోజున కొడాలి నాని మీద కానీ, రోజా గారి మీద కానీ, లేదా దేవినేని అవినాష్ గారి మీద కానీ ఏ చర్య తీసుకోలేక, కాబట్టి ఈ హననాన్ని ఆపాలి. పైగా వీళ్ళు ప్రధానంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. 2019కు ముందు అమరావతికి విషం మూసి, రంగులేసి, దాన్ని విషప్రచారం చేసిన అందరినీ కలుపుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ని వేయడం కానీ, లేకపోతే దాన్ని నియంత్రించడం కోసం ఒక నిర్ణయం తీసుకోవడం, దాని కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేస్తారేమో ఇవాళ రేపట్లో. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధం లేదు అంటూనే ఈ ఇష్యూని ఓన్ చేసేసుకుంది వాళ్ళ లాయర్ని పంపించడం ద్వారా. అది రెండవది మనం మాట్లాడాం.
ఇక మూడవది అత్యంత ఇంపార్టెంట్, జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రజా సమస్యల మీద చాలా రౌండ్ టేబుల్స్ జరిగాయి. మేము అటెండ్ అయినవి ఉన్నాయి, మీరు అటెండ్ అయినవి ఉన్నాయి, గఫూర్ గారు ఇంకా కొన్ని కోకొల్లలుగా అటెండ్ అయి ఉంటాడు ఈ రౌండ్ టేబుల్స్కి. ఆ టేబుల్ రౌండ్గా ఉందా లేకపోతే ఇంకో షేప్లో ఉందా పక్కన పెడితే రౌండ్ టేబుల్ చాలా జరుగుతాయి, అన్ని ప్రజా సమస్యల మీద జరుగుతాయి, నో డౌట్. కానీ సమాజాన్ని నాశనం చేసేదాన్ని ఎలా బాగు చేసుకోవాలి అనే దాని మీద జరగాలి. కానీ ఒక వ్యక్తినో లేకపోతే ఆ భావజాలం ఉన్న వాళ్ళ మీదనో కేసు పెట్టారని కూర్చొని మాట్లాడడం, ఇది ఏ రకమైన ఇదో నాకైతే అర్థం కాల. చెప్పాలి, మీరే చెప్పాలి మీరు అందరూ. అంటే ఒక సీనియర్ పొలిటీషియన్ ఒక ఆయన పేరెందుకులే మళ్ళీ, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరించలేక, ప్రజల సమస్యలను పరిష్కరించలేక డైవర్ట్ చేసేందుకు జోసెఫ్ పైన రాజకీయ కుట్ర పన్నాయంట. ఏంటి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా ఈ వ్యక్తి మీద రాజకీయ కుట్రే అంటే? ఒక్క నిమిషం బాలకోటే గారు దయచేసి ఒక మాట, ఎందుకంటే తెలియాలి కాబట్టి నేను కొంచెం ఇది చెప్తున్నాను. ఇది ఎంతవరకు అంటే యాక్సెప్టబుల్ ఆర్గ్యుమెంట్ ఇది? ఒక వ్యక్తిని చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలేవన్నాలి ఏకంగా, అది ఒక పాయింట్. రెండవ పాయింట్, రౌండ్ టేబుల్స్ ఏమండి, మరి ఒక ఎంపీని పక్క రాష్ట్రంలో ఉంటే ఎత్తుకుపోయి ఆల్మోస్ట్ చంపేశారు కదా, ఆల్మోస్ట్. ఆ తెల్లారి ఆయనకి ఎట్లా తెల్లారని తెలియదు కానీ మరి అప్పుడు ఎవరు, నేనైతే రౌండ్ టేబుల్ చూడలేదండి అప్పుడు చూడలా. ఏది ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే, ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీకి సంబంధించిన ప్రభుత్వాన్నే ఇది తప్పు, ఇది ఎలా చేస్తారు అన్నందుకే ఎత్తుకుపోయి చంపాలని చూశారు, ఏది కస్టోడియల్లో. అప్పుడు రౌండ్ టేబుల్ చూడలే. ఆయనని ఇంటర్వ్యూ చేసినందుకు ఇద్దరు సీనియర్ జర్నలిస్టులని దేశద్రోహం కేసు పెట్టి ఎత్తుకుపోతే దాని మీద రౌండ్ టేబుల్ పెట్టలే. అంటే ఇదేదో నా గురించి ఎందుకు పెట్టలేదని అడగడం కాదు, పేరు చెప్పుకోవడం చెప్తున్నాను. అందుకే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపేసి డోర్ డెలివరీ చేస్తే రౌండ్ టేబుల్ పెట్టలేదే. డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద బొర్లిచ్చి పిచ్చోని చేసి చచ్చిపోయేదాకా చేస్తే రౌండ్ టేబుల్ పెట్టలేదే. అప్పుడు టేబుల్ దొరకలేదా, కుర్చీలు దొరకలేదా కూర్చోడానికి, మాట్లాడడానికి? అక్కడ దాకా ఎందుకండి? ఇదే ఏబి వెంకటేశ్వరరావుని రిటైర్మెంట్ ఆఖరి నిమిషం వరకు పోస్టింగ్ ఇవ్వకుండా నానా బీభత్సం సృష్టిస్తే కులం పేరు చెప్పి అప్పుడు పెట్టలేదా రౌండ్ టేబుల్? అప్పుడు వెళ్ళలేదే రౌండ్ టేబుల్కి మేధావులో పెద్దలు, మీరు వీళ్ళు ఏమనాలో వాళ్ళు ఏమని అనుకుని. కానీ ఎందుకు ఆ పరిస్థితి అప్పుడు లేదు? అప్పుడు ఎవరికి భయపడి రౌండ్ టేబుల్స్ పెట్టలేదు? ఎందుకు అప్పుడు ప్రభుత్వానికి భయపడ్డారు? ఇప్పుడు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడుతున్నారంటే మరి ఇప్పుడు స్వేచ్ఛ ఉన్నట్ట లేనట్ట? అక్కడికి వచ్చిన కొంతమంది మేధావులు, అంటే చాలా మంది వచ్చారు, అందులో న్యూట్రల్స్ ఉండొచ్చు, పొలిటీషియన్స్ ఉండొచ్చు. కానీ ఆ న్యూట్రల్స్లో కూడా కొంతమంది న్యూట్రల్స్ లాగా మాట్లాడాల. నేను అందుకని పేర్లు చెప్పలేదు, మళ్ళీ వాళ్ళు అఫెండ్ అవుతారేమో అని మాట్లాడాల. పొలిటీషియన్స్ అలా ఎలాగూ ఇది చేయలేదు. మరి మీకు పిలవలేదా రౌండ్ టేబుల్కి మిమ్మల్ని? అఫ్కోర్స్ మేధావులని మాత్రమే పిలిచినట్టున్నారు. ఎనీవే, సో నేను నాకు చెప్పాను కదా, అక్కడ జరిగిన కొంతమంది మాట్లాడిన మాటలు కానీ లేకపోతే జరిగిన తీరు కానీ మీ రియాక్షన్ ఏంటి దాని మీద? సార్, ముఖ్యంగా ఇక్కడ దీన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వివిధ మేధావులు అనే దానికంటే వైఎస్ఆర్సీపీ సమావేశం అనడం బెస్ట్ అండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, అక్కడ దళిత నాయకుడి పేరు చెప్పుకొని పాల్గొన్నటువంటి సునీల్ కుమార్, ఆయన హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన ఒక ఏఐఎం అంబేద్కర్ ఇండియా మిషన్ అనేటువంటి సంస్థను స్థాపించి ఆయన దళితుల సమస్యల పట్ల నేను పోరాటం చేస్తున్నాను నేను అని చెప్పుకొచ్చాడు. ఆ రోజు నా పైన దాడి జరిగినప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం, సుధాకర్ ఇష్యూ జరిగినప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం, చీరాల కిరణ్ విషయంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం, రాజమండ్రి వరప్రసాద్ విషయంలో పెట్టాం, అదే విధంగా అంకన్న విషయంలో పెట్టాం. చాలా విషయాలపైన ఆ రోజు దళిత సమస్యలపైన మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. కనీసం ఆయన ప్రతినిధిని పంపించలేదు ఆ రోజు, అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పి, దళిత నాయకుడు అని చెప్పి. అదే ఈ ఏబి వెంకటేశ్వరరావు గురించి మనం ఉన్నాం, ఆయన ఏమన్నా కూడా ఆయన పోలీస్ అధికారిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఎన్ని తన్నులు తిన్నాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో అన్ని చూసాం. చివరకు చంద్రబాబు నాయుడు గారే ఆయన్ను ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అటువంటి వాళ్ళు కూడా ఈ రోజు ప్రభుత్వం పైన ఆ ఉపా చట్టం ఎందుకు పెట్టారు, ఉపా చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు అనేది ఆయన వర్షన్ ఆయన తీసుకుంది. ఇంకా అంబటి రాంబాబు, మనం తెలియదు ఏముందండి, ఆయన అంటున్నాడు రావణ్ని గెలుస్తాడా,
ఎలా గెలుస్తాడండి? ఏ చరిత్రలో గెలిచాడు రాముడి పైన? ఎక్కడ గెలిచాడు? ఇప్పుడు రాముడు ఎవరో చెప్పు. చెప్పు, నేను అడుగుతున్నా స్ట్రైట్ గా. మీరు రావణులే, రాముడు ఎవరో చెప్పండి, అంతే. అప్పుడు గెలవండి. మీరు అంటున్నారుగా నేను మావిగాను వెళ్తాను గెలుస్తానన్నావు, అర్థం నాశనం అయిపోయావు. అదే విధంగా దళిత క్రిస్టియన్ల పట్ల ఆయన వైఖరి వెల్లడించాడు, ఓకే రైట్. ఇప్పుడు ఈ విషయంలో కూడా వైఖరి ప్రకటించేశారు కదా, మరి రాముడు ఎవరో చెప్పండి. రాముడు ఎవరు ఇక్కడ? మీరు రావణులు కాబట్టి సమావేశం పెట్టుకున్నారు, సీతాదేవిని అపహరించేస్తారు, మొత్తం వ్యవస్థనంతా ధ్వంసం చేస్తారు, ఆడవాళ్ళను చెరపెడతారు, రాజ్యాలను చెరపెడతారు, నాశనం చేస్తారు అని మీరు ఒప్పుకున్నారు. మేము రావణులమే ఒప్పుకున్నారు, రావణుడే గెలుస్తారు అంటున్నారు. ఏ ప్రాతిపదికన రావణుడు గెలవాలి? ఇంకా మీ దగ్గర ఏ అస్త్రాలు ఉన్నాయి? ఏ బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి? ఏం చేస్తారు ఈ సమాజాన్ని? ఇంటికో రావణుడు పుట్టుకొస్తాడా? మరి ఏంటి ఇటువంటి ఇదేనా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే? రావణుడు అనేవాడు విలన్ అన్న సంగతి అందరికీ తెలుసు. మేము విలన్ అని మీరు అంటున్నారు, మరి మేము కూడా రాముడు ఉన్నాడు మేము అంటున్నాం. రాముడు గెలుస్తాడని నేను అంటున్నా. ఈ రోజు ఆయన పేరులోనే రాము అనేది ఉంది. రాంబాబు అంటే రామ అనే కదా అర్థం. మరి ఆయన పేరులో ఉన్నా కూడా ఆయన రావణుడు గెలుస్తాడని అంటున్నాడంటే రావణ్ బాబు అని పెట్టుకునేవాడు ముందు తెలిస్తే. పేరు మార్చుకోమని అంటాం. రామ్ అనే శబ్దం వద్దండి, రావణ్ బాబు అని పెట్టుకుంటే బాగుంటుంది కదా, మంచిదే. ఇంకా అది కూడా మీరు మంచి సలహా ఇచ్చారు. ఆయన ఒకవేళ ఈ షో చూస్తుంటే అమ్మటి రాంబాబు గారు వెంటనే ఒక గెజిట్ నోటిఫికేషన్ తెచ్చుకోవాలి. ముందు తెలిస్తే పెట్టుకునేవాడేమో అంటున్నా నేను, సలహా ఇవ్వాల. ఇప్పుడు సలహా ఇస్తావా అని. రావణుడు గెలవాలనుకుంటున్నారు. రావణుడు గెలవాలంటే రాముడు ఆపోజిట్ లో ఉంటేనే మీరు గెలుస్తారు, లేక వన్ సైడ్ అయితే యుద్ధం కాదు కదా. అది రాముడు చేయాలి కదా యుద్ధము. కాబట్టి ఈ రోజు ఆ కాన్ఫరెన్స్ వల్ల, ఆ రౌండ్ టేబుల్ సమావేశం వల్ల తెలిపింది వెంకటకృష్ణ గారు ఒకటి తేలిపోయింది. అంటే ఏంటి? సమాజంలో ఇటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అజెండా అందరికీ తెలిసిపోయింది. గఫూర్ గారు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఇందాక అనుకున్నట్టుగా దాన్ని కావాలనే ఈ టర్మ్ లో తీసుకుందామని ఆపాను. రౌండ్ టేబుల్ సమావేశాలు లేదా సమ్మేళనాలు లేదా వర్క్షాపులు, సెమినార్లు ఇవన్నీ రకరకాల రూపాల్లో జరుగుతూ ఉంటాయి. దేనికి జరుగుతూ ఉంటాయంటే ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, లేకపోతే ధరల పెరుగుదల, లేదా ప్రజల హక్కులు, పౌర హక్కులు జరుగుతాయి. ఎన్నో జరిగాయి, జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ పర్టికులర్గా ఈ జరిగిన దాన్ని ఒక పొలిటికల్ యాంగిల్లో పెట్టినట్టు కనబడుతుంది తప్ప, ఎందుకంటే అక్కడ జరిగింది ప్రభుత్వం మీద దాడి, ఒక రిలీజియన్ మీద దాడి. ఆ దాడికి వ్యతిరేకంగా కేసులు పెడితే ఆ వ్యక్తిని ఏదో సమర్థించుకోవడం కోసం, ఆ భావజాలాన్ని ఏదో గెలిపించుకోవడం కోసం పెట్టినట్టు మాట్లాడారు తప్ప అక్కడ ఉన్న వాళ్ళు. ఇది ఏ రకమైన ఇదవుతుంది, కరెక్ట్ అవుతుంది? వెంకటేశ్వర గారు సార్, మీకు సగౌరవంగా నేను అడుగుతున్నా, ప్లీజ్. ఆంధ్ర రాష్ట్రంలో ఈ యుఏపిఏ చట్టం కొత్తగా, యుఏపిఏ చట్టం పాతది ఉంది, దాన్ని సవరించి అమిత్ షా గారు రూపొందించినటువంటి ఒక నిర్బంధ చట్టం ఇప్పుడు ఉండేటువంటి యుఏపిఏ చట్టం. ఈ యుఏపిఏ చట్టం కింద ఎన్ని కేసులు పెట్టినారు ఏమైనా చెప్పగలుగుతారా? నాకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? నాకు తెలిసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇది ఫస్ట్ కేసు. ఇప్పుడు ఫస్ట్ కేసు ఈ 2 ఏళ్లలో గవర్నమెంట్ లో కూడా లేదు, పోయిన గవర్నమెంట్ లో కూడా లేదు యుఏపిఏ. ఈ గవర్నమెంట్ ఇప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి, ఇప్పుడు నేను కూడా వ్యతిరేకిస్తున్నానండి, నేనేం దాచుకోదలుచుకోలేదు. అయ్యా విజయ్ కుమార్ వినండి, వినకుండా మీరు విజయ్ ఒక్క నిమిషం. నేనే కదా అందులో ఏ2ని, అందులో ఏ2 నేనే కదా. ఒక్క నిమిషం ఆకు చెప్పని, ఆయన చెప్పని, నేను తర్వాత చెప్తాం కదా. యుఏపిఏ చట్టం కింద అరెస్ట్ చేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాము. ఆయన మీద మొదట కేసులు పెట్టినారు, అభ్యంతరం లేదు. ఒకవేళ ఇంకా నాన్ బెయిలబుల్ కేసులు ఏదైనా పెట్టి అరెస్ట్ చేసిన అభ్యంతరం లేదు. లేదా మహిళలు ఇంకోటి ఏదో చెప్తున్నారు, అట్లాంటి కేసు నిజంగా ఉంటే, ఆధారాలు ఉంటే పెట్టొచ్చు, తప్పు లేదు. అయితే యుఏపిఏ అనేది దేశంలో ఒక గుర్తింపబడినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టం. అది నిర్బంధ చట్టం, స్టాన్ స్వామిని చంపిన చట్టం. అది విచారణ లేకుండా చేసిన చట్టం. అది కానీ అమల్లో ఈ చట్టం
అమల్లో ఉందండి. అమల్లో ఉంటే చట్టమే కదా సార్ అది. మీకు నాకు నచ్చకపోవచ్చు ఆ చట్టం. గఫూర్ సాబ్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ చట్టము మీకు నాకు నచ్చకపోవచ్చు అనుకుందాం, కానీ చట్టం ఉంది కదా అమల్లో. టాడాలాగా ఎత్తేయలేదు కదా, తీసేయలేదు కదా. యూఏపీ అనేది ఉంది, ఉన్నప్పుడు వాడతారు. చట్టం ఉంది, అంతే. ఆ చట్టం ఉంది, నేను అంగీకరిస్తున్నాను. కానీ భారతదేశంలో ఒక్క బీజేపీ రాష్ట్రాలు, బీజేపీ కేంద్ర ప్రభుత్వం తప్ప ఆ చట్టం కింద ఎవరు అరెస్ట్ కావలేదు. ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదు అని అంటే అది శాతవంతనం అవుద్ది. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆ రకమైన కాదు. ఇలాంటి భావజాలాలను కంట్రోల్ చేయడానికి ఉద్దేశించబడిన మిత్రుడు వినండి, వెంకటేష్ గారు వినండి, కొంచెం వినండి. మీ వెంట మీ మిత్రుడుగా ఉండి మీకోసం బలి అయినటువంటి అతను ఉద్యోగం దాదాపు పోగొట్టుకునేటువంటి పద్ధతిలో ఉండేటువంటి ఏపీ వెంకటేశ్వరరావు ఈ రోజు వ్యతిరేకిస్తున్నాడు. సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. సిపిఐ పార్టీ మీకోసం పనిచేసిన పార్టీ సిపిఐ పార్టీ వ్యతిరేకిస్తుంది. రాష్ట్రంలో అనేక మంది మీకోసం అంటే టీడీపీ కోసం అండి. అది ఆయన విజయ్ కుమార్ చెప్పండి. మీకోసం నాకు చెప్తే నా కోసం అని చెప్పాడు. మీ పక్కన విజయ్ కుమార్ ఉన్నారు కాబట్టి నా పక్కన విజయ్ కుమార్ అక్కడ విజయవాడలో స్టూడియోలో ఉన్నాడు. నా పాయింట్ ఏమిటంటే ఎప్పటికి కానీ ప్రభుత్వము ఒక మదపు టేను లాంటిది. జాగ్రత్తగా సంయమనంతో మీరుంటే ప్రజల మద్దతు ఉంటుంది. కాదు మాకు చట్టం ఉంది కదా అమలు చేస్తాం, చేయండి. చేసే సంయమనంతో 2 సంవత్సరాల నుంచి మీరు అన్నట్టుగానే 2 సంవత్సరాల నుంచి సంయమనంతో ఉంటే గడిచిన 5 ఏళ్ల అరాచకాలను భరించి 2 ఏళ్లుగా కూడా భరిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తే భారతీరెడ్డి గారిని ఒక మాట తూలాడని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించిన ఈ నేపథ్యంలోనే ఈ రకంగా చెలరేగిపోయి మాట్లాడుతూ ఉంటే సంయమనంతో ఉండబట్టే కదా సార్ 2 ఏళ్ల నుంచి నడిచింది వ్యవహారం. అయినా సరే ఎంతకాలం ఇది? వెంకటకృష్ణ గారు కొంచెం వినండి. ఇప్పుడు మీరు మా కర్నూలు దగ్గర ఒకతను పులివెందుల వాడు ఎవడో పోతుంటే వాడిని పట్టుకొని పోయి విపరీతంగా కొట్టి బలవంతంగా సాక్ష్యం చెప్పించి కేసు పెట్టారు. ఎవరు ఖండించలేదే? వాడు ఆ సోషల్ మీడియా వైసీపీ ఇన్ఛార్జ్. మేమేం ఖండించలేదే, జరగాల్సిందే అన్నాం. మీరు పోసాని మురళీకృష్ణ దేశం అంతా తిప్పినారు, మేమే వ్యతిరేకించలేదే. లేకుంటే ఆ శ్రీరెడ్డికి మీరు అదుపు చేస్తారనుకున్నాం, ఆమె అరెస్ట్ కాలేదు కానీ అదుపోయింది, మేమేం ఖండించలేదే. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే రావణ్ను కూడా మీరు అదుపు చేయండి, లేకపోతే కేసులు పెట్టండి, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ప్రజలు అసహించుకునేటువంటి నిర్బంధ చట్టాలని మీరు వాడే కొద్దీ మీ గవర్నమెంట్ అంటే మీరు బలపరిచే గవర్నమెంట్ కానీ మీ గవర్నమెంట్ కానీ ఐసోలేట్ అవుతుంది. దయచేసి గుర్తు పెట్టుకునేది మాత్రమే చెప్తున్నాం. రైట్, ఓకే. ఇది రావణ్ మీద రాజకీయ కుట్ర అని ఇంత పెద్ద పెద్ద పదాలు వాడాల్సిన అవసరం ఉందా విజయ్? ఇప్పుడు చెప్పండి, యూఏపీఏ చట్టం గురించి కానీ యూఏపీఏ కేసు గురించి కానీ గఫూర్ గారు అన్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు సార్. రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది యూఏపీఏ కేసే. ఒక ఎంపీ మీద కేసు పెట్టారు. సరే ఇక్కడ పాయింట్ ఏమంటే సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 5 సంవత్సరాల నుంచి అమరావతి రైతుల మహిళల పొట్టలు కొట్టినప్పుడు ఏం చేయలేక గమ్మ ఉన్నాం. ఆ రోజు ఎవడు ఏ ఎదవా రౌండ్ టేబుల్ పెట్టలేదు. మూర్తిని అరెస్ట్ ఏం చేయలేదు తప్పు సార్, తప్పు తప్పు. మీరు నేను చెప్పింది రౌండ్ టేబుల్ గురించి, ప్లీజ్. నేను చెప్పింది రౌండ్ టేబుల్ గురించి. మీరు రౌండ్ టేబుల్ ఓకే. వెంకటకృష్ణ కడుపు మంట వస్తుంది. అమరావతి రైతులు భోజనం చేస్తుంటే దాంట్లో మట్టేశారు. అప్పుడు ఎవరు రౌండ్ టేబుల్ గురించి మాట్లాడలేదే. కొప్పు పెట్టి లాగారు. అప్పుడు ఎవరు రౌండ్ టేబుల్ గురించి మాట్లాడలేదే. రంగనాయకమ్మ ముసిలాగా
70 ఏళ్ళు ఆమె చూసిపోయారు. అప్పుడు ఎవరు రౌండ్ టేబుల్ గురించి మాట్లాడలేదే. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఎవరు రౌండ్ టేబుల్ గురించి మాట్లాడలేదే. ఇవాళ మీరు చెప్పిన ఒక మాజీ పోలీస్ అధికారికి మాత్రం నాకు బాధ వేసింది. బాగా తెలిసిన వ్యక్తి, గొంట్ల గుద్ది బాతకని కొట్టిన వ్యక్తి, ఆయన చెప్పారు ఏమని, రావణ్ లాంటి వ్యక్తులు ఎవరి గురించైనా వ్యక్తిగతంగా మాట్లాడితే ఆ వ్యక్తి మీద బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం కేసు పెట్టాలంట. కొద్ది టైం పడుతుందంట, కొద్ది ఓపిక పట్టాలంట. ఇఫ్ దిస్ ఈజ్ ది థింగ్, ప్రజలు ఒప్పుకోరు. ఏదో ఒక ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు ద్రౌపది చీరలు అవుతావా నువ్వు, లేకపోతే ఇంకోరంట, ఏం మాటలు ఇవి? ఒక సభ్య సమాజం ఇప్పుడు వీళ్ళ ఇంట్లో మహిళలకు ఈ వీడియోలు చూపిస్తారా? ఇంకొక చెప్తాను, రేంజర్ రాజేష్ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, కొన్ని 100 మంది ఉన్నారు స్టేజ్ మీద, 35 మంది ఉన్నారు. ఆ వీడియో నేను నీకు పంపిస్తా, ఉంది నా దగ్గర, బాగుండదు చూపిట్లా. వరదే కామరూపిణి అంటే కామరూపిన ఏంటి, ఏమైనా ఐటమ్ కాదా? వాట్ ఈస్ దిస్? అలాంటి వాళ్ళు ఏమనాలో పదం వాడడానికి నాకు ఇబ్బంది అవుతుంది, కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు సొసైటీలో కొంతమంది. ఎగ్జాక్ట్లీ అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా ఇలాంటి వాళ్ళు సమర్థిస్తారు కొంతమంది. ఎగ్జాక్ట్లీ అదే హిందూ ఒక క్రిస్టియన్ దేవుణ్ణో ఒక ఇస్లాం ఒక ముస్లిం వీళ్ళనో ఇలాగే ఏమన్నా మాట్లాడితే, ఒక మాట్లాడమని నేను అనట్లేదు, మాట్లాడితే అప్పుడు కూడా వాళ్ళనే సమర్థిస్తారు. అంటే ఏంటంటే మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మాట బాస్. ఇప్పుడు ఇవాళ వైసీపీ చేత, వైసీపీ కొరకు, వైసీపీ కోసం వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కాకుమాన్ రాజశేఖరు, ఇంకా హరిప్రసాద్, వీళ్ళెప్పుడు మేధావులు అయ్యారో, వీళ్ళెప్పుడు అసలు మేధావు అంటే ఏంటి ఏమో, వీళ్ళెప్పుడు మేధావులు. సో వీళ్ళ చెప్పాలి మేధావులు ఉండాలి, అదే అంతే మరి ఉండాలి. సో వీళ్ళందరూ వెళ్ళి సభ పెట్టారు కాబట్టి రావణ్ను పూర్తిగా సమర్థిస్తున్నారు, లాయర్ని కూడా పెట్టారు కాబట్టి. ఇంకోసారి నేను జగన్మోహన్ గారిని క్వశ్చన్ చెప్తున్నాను, ఇది వేరే మతాల గురించి కూడా మాట్లాడితే జగన్మోహన్ గారు ఇట్లే చేస్తారా? హిందూ ఇతిహాసంలో సనాతన ధర్మం, సనాతన అనగానే గఫూర్ గారికి అప్పుడే యాంటీ బీజేపీ కాబట్టి కోపం వచ్చేస్తున్నాం. అలా చిన్న చూపు చూసేలా రామాయణం మహాభారతాలపై జోసెఫ్ అనే వ్యక్తి చేస్తే ఎందుకు హిందువులు గమ్మన ఉండాలి, మాట్లాడకూడదా? ఇప్పుడు నేను మాట మాట్లాడితే అది అంటారు. ఆ రౌండ్ టేబుల్ క్యాప్షన్ ఏముంది? ఆ రౌండ్ టేబుల్ క్యాప్షన్ ప్రజల వైపు మాట్లాడితే ఉపా కేసులా ఏముంది? ప్రజల వైపు ఎవరైనా మాట్లాడా? రావణ్ గాని శ్రావణ్ గాని వీళ్ళందరూ ఆ రోజు ప్రజల వైపు మాట్లాడితే మరి ఉపా కేసులో ఆ బ్యానర్ రాసింది వైసీపీ ఏమో. చూడండి, ప్రజల వైపు వైసీపీ చేత, వైసీపీ కొరకు, వైసీపీ కోసం పెట్టిన రౌండ్ టేబుల్లో అంతకంటే ఇంకేముంటుంది? ఇట్లా మమ్మల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన 2 కూతురు తిట్టాడు, ఏం చేయాలి ఆయన? నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి మాట్లాడకూడదు కాబట్టి నేను తిట్టకూడదు కాబట్టి సంయమనంతో ఉండాలి. ఓపికతో వీళ్ళ కూతుళ్ళని వీళ్ళ మన ఇంట్లో అమ్మాయిలు ఎవరు అంతే, మన ఇంట్లో అమ్మాయిలు అట్లా కానీ తిట్టే మనం గమ్ముంటావా? కాదు విజయ్, సంయమనంతో ఉప్పు కారం తినకుండా కాళ్ళు చేతులు కట్టేసుకుని చెవుల్లో దూది పెట్టుకుని కూర్చోవాలి మరి, ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి. బిఎన్ఎస్ కింద కేసు పెట్టి లేట్ అయినా బిఎన్ఎస్ కింద కేసు పెట్టాలంట, లేట్ అయినా కూడా మనం ఓపిక పట్టాలంట. ఇది ఒక మాజీ పోలీస్ అధికారి చెప్పింది. ఏంటది పేరు చెప్పరాదా? మాజీ పోలీస్ అధికారి ఎందుకంటే ఏబీవీ గారు అదే చెప్పు, ఎందుకు దాన్ని దాయడం ఎందుకు? ఏబీ వెంకటేశ్వరరావు గారు అన్నాను కదా నా ఇంట్రడక్షన్ లో, వెంకటేశ్వరరావు గారు అన్ని ఇది పెడతారు, చివరి నిమిషం దాకా పోస్టింగ్ ఇవ్వకుండా ఇది చేస్తే ఆయన కూడా ఇవాళ వాళ్ళతోనే కలిసి కూర్చున్నారు. అదే సునీల్ కుమార్ తోను, అదే అంబటి రాంబాబులు, వీళ్ళు కూర్చున్నారు. ఇక్కడ ఏదో కొంపలు ఏదో మహాత్మా గాంధీ పోలీసులు మహాత్మా గాంధీ జైల్లో పెట్టినట్టు. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడాల్సి వస్తుందంటే, అట్లాంటి వ్యక్తి కూడా వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది? రావు గారు
ఏబీవీ రావు గారు మాకు చాలా ఇష్టమైన వ్యక్తి. మీరు పోయి సాక్షి వాళ్ళ పక్కన కూర్చొని అంబట్రాంబాబుతో ముచ్చట్లాడుతూ మీరు కేసులు పెట్టి ఈ కేసులు కాదు వేరే కేసులు పెట్టాలి, ఓపిక కావాలి అంటే తిట్టుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంఏ అంటే రేపు నా కూతున్నో ఇంకొందంటే మూసుకొని కూర్చోవాలి. నేను ఇంట్లో మూసుకొని కూర్చోవాలి. అది కూర్చుంటే నేను చాలా అంటే ఎవరి కూతురు అంటే వాళ్ళకే నొప్పి తెలుస్తుంది కదా, నేను మాట్లాడకూడదా, అందుకని వాళ్ళకి అట్లా తెలియలేదు. రైట్, బాలకోట ఇందాక రామకృష్ణ గారు ఇందాక అన్నట్టుగానే ఈ డిబేట్ స్టార్ట్ అవడానికి 1 గంట ముందు నేను కొందరితో మాట్లాడాను. నాతో వాళ్ళు అన్నది కూడా ఏంటి అంటే, ఎందుకంటే తెలిసి అడుగుతారు, అది జరిగిన తీరు కానీ లేకపోతే వ్యవహారం కానీ చూస్తుంటే అది ఆర్గనైజర్స్ ఎవరు నడిపించారో, ఎవరు దాన్ని ఏర్పాటు చేయించారో మీకు అర్థం కావట్లేదా అని అన్నారు. అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలు చూసినా లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళ కాల్ లిస్ట్ అంటే వాళ్ళని పిలిచిన వాళ్ళ జాబితా చూసినా అందరూ కాకపోయినా కొందరు. వెంకటేష్ గారు, అరుంధతి సినిమాలో అరుంధతి పశుపతిని బంధిస్తుంది. ఆ పశుపతి తన తలుపు తెరవటానికి ఎవరో ఒక పిచ్చోడు కోసం ఎదురు చూస్తూ ఉంటుంటాడు. అలాగనే గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి కాలకేయుల పరిపాలనలో మేము పశుపతిలాగా బంధించాం ఈ రాష్ట్ర 2024 ఎన్నికల్లో. ఇప్పుడు ఆ తలుపు తెరవాలి కాబట్టి పశుపతి చేసే ప్రయత్నాలు అదే. నేను మీ ద్వారా కూడా అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో మేధావుల్ని, మీరు అమరావతి గురించి రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టండి, పోలవరం నుంచి రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టండి. ఈ రాష్ట్ర ప్రగతి మావిగారి మీద పెట్టమనండి, ఎందుకు మావిగారి మీద పెట్టమనండి రౌండ్ టేబుల్ పెట్టమనండి మావిగారి మీద. ఇదే మేధావులు వాళ్ళు వచ్చిన వాళ్ళని రమ్మనండి మావిగానికి, ఏం చెప్తారో చూద్దాం. మావిగన్ మీద మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట కనుక వింటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్తారు కదా, 2 చేతులు జేబులో పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారని. ఏల పరిస్థితి నేను మాట చెప్తాను సార్, గఫూర్ గారు అన్న నేపథ్యంలో చెప్తున్నా. ఉపా చట్టం భారతీయ జనతా పార్టీ తీసుకురాలా, తెలుగుదేశం పార్టీ తీసుకురాలా. 1967లో భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత మరియు జాతీయ భద్రతకు సంబంధించిన సవరణలు చేశారు. అది ఆయన చెప్పాను కదా సార్, ఉపా చట్టం వినండి గఫూర్ గారు వినండి, ఉపా చట్టం పుట్టిన దగ్గర నుంచి కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మీరు 67లో ఏ స్థాయిలో ఉండాలో నాకు తెలియదు కానీ మేము కూడా రౌండ్ టేబుల్ మీటింగ్ లో ఉండాలనే. అది దేశ భద్రతకు సంబంధించిన చట్టం. ఇక్కడ అంశం ఏంటంటే వెంకటకృష్ణ గారు అడిగినట్టుగా చట్టం పెట్టారని కాదు, ఆ రావణాసురుడు మాట్లాడిన యొక్క తీరిని, అతని యొక్క భావజాలానికి మీరు మద్దతు పలుకుతున్నారా లేదా అనేది చర్చ. అక్కడ వ్యక్తి కాదు కావాల్సింది. ఈ రోజు అలాంటి రౌండ్ టేబుల్ మీటింగ్లకి వైసీపీ వాళ్ళు హాజరవుతున్నారు. పక్కన వైసీపీ అనుకుంది, ఆ బొత్సల కూడా జోసఫ్ పక్కన జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు, లేఖలు ఏడిస్తున్నాడు. అమర్నాథ్ గారు అనౌన్స్మెంట్ చేశారు, ఎస్ మేము ఆ జోసఫ్ గారికి లేఖలు ఏడిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించాడని. మళ్ళీ చక్రం తిప్పి కొడాలి నాని గారు, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మన బాలకృష్ణ గారి మనిషి, చంద్రబాబు నాయుడు గారి మనిషి, లోకేష్ మనిషి, ఇలాంటి వాళ్ళతో సావాసం చేసి రౌండ్ టేబుల్ మీటింగ్లు ఎలా పెడతారంటున్నాను నేను. పాల్గొన్న మేధావులను కూడా మీరు రాష్ట్రం గురించి చర్చించండి. ఇందాక వెంకటకృష్ణ గారు మంచి మాట అడిగారు. ఏనాడు రఘురామకృష్ణరాజు గారిని తెచ్చినప్పుడు, లేదా కాదంబరిని తెచ్చినప్పుడు, లేదా డాక్టర్ సుధాకర్ని హరణం చేసినప్పుడు పట్టుమని 5 పాండవులం పోరాడామండి. ఈ రోజున మన రామకృష్ణ జడ్జి రామకృష్ణ అంటున్నాడు, రావణుడు వాళ్ళైతే రాముడు ఎవరంటే రాముడు చంద్రబాబు నాయుడు గారు, లక్ష్మణుడు పవన్ కళ్యాణ్, హనుమంతులు మేము. నాడు యుద్ధం చేస్తాం, రేపు యుద్ధం చేస్తాం, రండి ఎంతమందిని కలుసుకొని వస్తారు. అంటే ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన రచి చూసి ఒకనొక సంఘటన జరిగితే నిన్న మొన్న మాట్లాడాం, ఓ రౌడీ షీటర్కి 20 లక్షల రూపాయలు నువ్వు ఇచ్చారండి. ఏ బాధితుడికి ఇచ్చారు? గఫూర్ గారు సుబ్రహ్మణ్యానికి ఇవ్వలేదే, డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఇవ్వలేదే, డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి ఇవ్వలేదే, వరప్రసాద్కి ఇవ్వలేదే. సుబ్రహ్మణ్యానికి ఇచ్చారు, వరప్రసాద్కి ఇచ్చారు, అమరావతి మహిళకి ఇచ్చారు. అదే కన్నీరు చూసిన పాపాన బాగాలేదండి. అలాంటి ఈజీపీలు మళ్ళీ వచ్చి మాట్లాడితే లేచిపోవద్దు మన మీటింగ్కి. అసలు ఎట్లా ఆహ్వానిస్తున్న వాళ్ళని మీరు మాట్లాడండి, మీకు హక్కు ఉంది, మీరు ప్రశ్నించండి, ప్రభుత్వం సమాధానం చెప్తుంది. తప్పు అయితే సరిదిద్దుకుంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఎత్తే అయితే ఇన్ని రోజులు ఎందుకండి, 2 ఏళ్ళు. ఈ రోజున చట్టం కావాలి. ఈ రోజున
ఎన్ని హననాలు జరుగుతున్నాయో, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మనకు తెలియని ఆత్మహత్యలు ఎన్నో జరిగినాయి అంటే సోషల్ మీడియాలో. అరే ఒక మహిళ రాజకీయాలకు రావాలంటే భయపడిపోతుందండి. ఈ రోజున ఏంటి సార్, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి మాట్లాడతారా, చంద్రబాబు నాయుడు గారి యొక్క భార్య గురించి మాట్లాడతారా, లోకేష్ గారి గురించి మాట్లాడతారా, నా గురించి మాట్లాడతారా? ఏం చేశాడు, ఎక్కడికి ఇష్టం, ఏ నేరం చేశాడు, ఏ పాపం చేశాడు, ఎందుకు తెచ్చాడు మీరు అమరావతిని, ఏ నేరం చేశాడు? ప్రశ్నించడమే, అన్ని ప్రశ్నించడం. దట్ ఈస్ ద క్వశ్చన్. ఈ రోజు అలాంటి వాళ్ళ మీద రాజద్రోహ కేసులు పెట్టారు, దుర్మార్గమైన కేసులు పెట్టారు. మనం ఎవరికి మద్దతు ఇస్తున్నాం? మరి ఈ రోజు పశుపతి లెగిస్తే అవును ఒక మాట బాలకోట గారు ఒక మాట, అమరావతి ఉద్యమంలో మీరు చాలా ముందున్నారు, చాలా మంది పాల్గొన్నారు ఉద్యమం, మీకంటూ ఒక సంస్థ కూడా ఉంది బహుజన జేఏసీ, మీరు ఉద్యమంలో ఉన్నారు, మీ మీద కేసులు పెట్టారు, మిమ్మల్ని తన్నాలని తిరిగితే మీరు కొన్నాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు, ఇదంతా ఉంది కదా. మిమ్మల్ని పిలవలేదా రౌండ్ టేబుల్కి? రావణ్ ఎట్టు పిలుస్తారు రా, రావణుడి సభకి రాముడిని ఎట్టు పిలుస్తారు, రావణుని పిలుచుకుంటారు. ఎల్లోళ్ళందరూ రాములు కదా, రైట్, ఓకే. అంటే నేను అనేది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అన్నప్పుడు అభ్యంతరం పెట్టట్లా, ఇద్దరు ముగ్గురు కాదు, రౌండ్ టేబుల్ అన్నప్పుడు కొంత వోకల్స్ ని, సబ్జెక్టు తెలిసిన వాళ్ళని లేదా గట్టిగా మాట్లాడే వాళ్ళని అందరినీ పిలుస్తారు, పిలవద్దని నేను అనడంలా. కానీ మరి అక్కడ మీ ఇద్దరు దళితులే ఉన్నారు నా డిబేట్ లో. ఆయన ఒక మాజీ జడ్జి, ఆయన అర్హుడే, ఖచ్చితంగా అర్హుడే ఆ రౌండ్ టేబుల్కి వెళ్ళడానికి. రాజధాని కోసం పోరాడి తిండి తిప్పలు లేకుండా తిరిగిన మీరు అర్హులే ఆ రౌండ్ టేబుల్కి వెళ్ళడానికి. మరి గఫూర్ గారు అంటే వారి పార్టీ తరఫున ఎవరైనా వెళ్ళుంటారు, అందుకని వారిని పిలుస్తుంటారు, అది వేరే విషయం. లేదంటే గఫూర్ గారు కూడా అర్హులే. సిపిఐ నుంచి ఇద్దరు ముగ్గురు ఉన్నారు, సిపిఎం నుంచి మరి ఎవరున్నారో నాకు తెలియదు, కానీ మరి వాళ్ళు గుర్తించలేదు ఆ సిపిఎం, ఐ డోంట్ నో. రైట్, ఎనీవే ఉమేష్ గారు పాయింట్ ఏంటంటే గఫూర్ గారు అన్నారని కాదు, కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా యుఏపిఏ చట్టం ఎందుకు ప్రయోగించాలి అతని మీద, లేకపోతే బ్రహ్మాస్త్రం. నేనేమంటానంటే అది చట్టం ఉంది కదా, ఆ చట్టం ఉన్నదే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టము. అది ఉంది, ఫోర్స్లో ఉంది కాబట్టి టాడా పెట్టలేదు కదా, టాడా లేదు కాబట్టి పెట్టలేదు. కాబట్టి యుఏపిఏ ఎందుకు పెట్టారు, యుఏపిఏ పెట్టకుండా ఇంకేదైనా పెట్టుకోండి అంటే వీళ్ళు చెప్పింది పెట్టాలా? నాకు అర్థం కాదు. మీరు ఎన్లైటన్ మీ ప్లీజ్. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ పోలీస్ వారి ప్రెరగేటివ్, అది ఏ సెక్షన్ లో పెట్టాలి, ఏ సెక్షన్ లో పెట్టకూడదని. ఇంకో జడ్జి గారు నిర్ణయిస్తారు పనికి వస్తుందా లేదా అని. అవును, టైమ్ అండ్ అగైన్ హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు, రామకృష్ణ గారికి కూడా తెలుసు, లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో కాగ్నిజబుల్ అఫెన్స్ కనుక డిస్క్లోజ్ చేస్తే ఏ సెక్షన్ లో పెట్టాలో చూసుకొని ఆ సెక్షన్ లో కనుక ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో పెట్టి తీరాలని హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారి జడ్జిమెంట్స్ కూడా క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ 13 ఆఫ్ యుఏపిఏ యాక్ట్ పెట్టారు. దాని ప్రకారం ఏమిటి, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గురించి గ్లోరిఫై చేస్తూ మాట్లాడినా, అందులో చేరాలని చెప్పినా, దాన్ని అడ్వకేట్ చేసినా, లేదు ఇలాంటి ఆర్గనైజేషన్ మన సమాజంలో ఉండాలని చెబుతున్నా, ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఆయన సిపిఐని కానీ సిపిఐ మార్క్సిస్ట్ కానీ సపోర్ట్ చేసుకోమన్నట్టు దానిలో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ సిపిఐ మావోయిస్ట్ అనేది ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్ అందరు యుఏపిఏ యాక్ట్ ప్రకారంగా కూడా. సో అలాంటి ఒక ఆర్గనైజేషన్ లో వ్యక్తుల్ని చేరమని దాన్ని పొగుడుతూ గ్లోరిఫై చేస్తూ చేస్తే యుఏపిఏ యాక్ట్ కాకుండా ఇంక ఏ యాక్ట్ పెడతారు పోలీసు వారు? మరి చేసిన చర్యను మర్చిపోయి పోలీసు వారు సెక్షన్లు పెట్టారనేది మాత్రమే మీరు గుర్తు చేసుకుంటుంటే, మరి ఆ చర్య చేయకుండా ఉండుంటే ఈ సెక్షన్ పెట్టే అవకాశం ఉండేది కాదు కదా. ఇది నేను అనేది ఏంటంటే, పైగా ఇచ్చిన కంప్లైంట్ కూడా డీటెయిల్డ్ కంప్లైంట్ మొత్తం చదివా. డీటెయిల్డ్ కంప్లైంట్ విత్ రెఫరెన్సెస్, ఏ వర్డ్స్ యూజ్ చేశారు, ఏం అట్టర్ చేశారని అన్నిటినీ క్లియర్ గా మెన్షన్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు ఏ చట్టాలు వస్తాయి, ఏ సెక్షన్లు వస్తాయో చూసుకుని ఆ ప్రకారంగా సెక్షన్లు కట్టమని సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ చెబుతున్నప్పుడు, పోనీ లెట్ us assume, ఇప్పుడు గఫూర్ గారు చెప్పినంత వరకు లెట్ us assume ద స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ వరకు ఉంటుంది? ప్రభుత్వం కింద పనిచేసే అధికారులు, పోలీసు వారు. మరి జ్యుడిషియరీ డజంట్ కమ్ ఫాల్ విత్ ఇన్ ది గవర్నమెంట్ కదా. సో జ్యుడిషియరీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ కదా. మరి రిమాండ్ ఎందుకు ఇచ్చారు? మరి జ్యుడిషియరీ ముందు విపరీతంగా ఆర్గ్యుమెంట్లు జరిగాయని ఎవరైతే రావణ్ గారి తరఫున అటెండ్ అవుతున్న కౌన్సిల్ గారు కూడా బయటకు వచ్చి మీడియా కాన్ఫరెన్స్ లో చెప్పారు కదా, మేము విపరీతంగా రిమాండ్ వాళ్ళు డినై చేసుకునే అవకాశం వాళ్ళు కల్పించారు కదా. మరి రిమాండ్ డినై చేసుకునే అవకాశం కల్పించిన తర్వాత కూడా ఇప్పుడు నిన్న బెయిల్ అప్లికేషన్ కూడా మూవ్ చేసి ఉంటారు కదా. మరి బెయిల్ అప్లికేషన్ లో అయినా లేదా రిమాండ్ రిజెక్షన్ లో అయినా మరి న్యాయస్థానం మీ యొక్క వాదనని ఇప్పుడు మీరే అన్నారు కదా,
4 సార్లు ఆయనకు బెయిల్ వచ్చినప్పుడు బెయిల్ ఇచ్చేశారు, కోర్టులో అరెస్ట్ చేయలేదని మీరే చెప్పారు. కోర్టు అప్పటి వరకు మీరు అప్రిషియేట్ చేస్తూ యూఏపీఏ చట్టం కింద సెక్షన్ అప్లికబిలిటీ ఉంటుందో లేదో రిమాండ్ టైంలో మీరు అపోజ్ చేసుకునే అవకాశం కూడా మీరు కల్పించిన తర్వాత కూడా న్యాయస్థానం లేదు ఇతని రిమాండ్ చేయాల్సిందే, రావణ్ గారు అనేవాడిని రిమాండ్ చేయాల్సిందే, యూఏపీఏ చట్టం కింద పెట్టిన సెక్షన్లు అతనికి వర్తిస్తాయి అని న్యాయస్థానం భావించినప్పుడు ఇప్పుడు న్యాయస్థానాన్ని తప్పుపడుతున్నామా మనం? ప్రభుత్వాన్ని తప్పుపడటం అంటే వెరీ ఈజీ, వెరీ ఎందుకంటే మనకి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళు అధికారులు వాళ్ళు మాట్లాడుకోలేరు కాబట్టి అధికారులను తప్పుపడటం వెరీ సింపుల్, ఈజీగా మాట్లాడేస్తాం. మరి 4 సార్లు న్యాయస్థానం ముందు తీసుకెళ్తే 4 సార్లు ఉమేష్ ఒక్క నిమిషం, గఫూర్ గారు ఏదో చెప్తున్నారు అడుగుతున్నారు, అది అయినాక మళ్ళీ మీరే రిప్లై. ఏమంటే ఉమేష్ గారికి తెలియదని కాదు, యుఏపిఏ చట్టం ప్రత్యేకత ఏమంటే సార్, మిగతా చట్టాల్లో బెయిల్ ఇస్ ఎ రూల్, జైల్ ఇస్ ఎ ఎక్సెప్షన్. కానీ యుఏపిఏలో జైల్ ఈజ్ కామన్, జైల్ ఈజ్ ఎ రూల్, బెయిల్ అంటే ఎక్సెప్షన్. ఏ జడ్జి సార్ మీరు చెప్పింది కరెక్టే గఫూర్ గారు. దర్ ఓన్లీ రెస్పెక్ట్ ఐ క్యారీ విత్ యూ ఇస్ కమ్యూనిస్ట్ పార్టీస్ 1967 కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు తీసుకొచ్చిన చట్టం దగ్గర నుంచి మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఓకే, ఐ రెస్పెక్ట్ యువర్ స్టాండ్ ఆన్ యూఏపీఏ. కానీ చట్టాన్నే మీరు ఉపయోగించకూడదంటే మరి సుప్రీం కోర్టు ముందు ఇది కాన్స్టిట్యూషనల్ రైట్స్ కి వైలేషన్, ఆర్టికల్ 21 కి వైలేషన్ అని మీలాంటి వారు విఘ్నులు న్యాయస్థానాల ముందరకు తీసుకొచ్చి అది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పుంటే మేము ఇంకా మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళం. కానీ చట్టం అమల్లో ఉన్నప్పుడు న్యాయస్థానం ముందు రిమాండ్ లోకి తీసుకొచ్చినప్పుడు కొన్ని పోలీసు వారు ఇష్టానుసారంగా పెట్టారని మీరు అందరూ కాసేపు మనం ఒప్పుకున్నప్పటికీ న్యాయస్థానం రిమాండ్ ఎలా చేస్తారు? న్యాయస్థానం పైగా మనకి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జిమెంట్ కానీ పెట్టిన సెక్షన్లు ఏమిటి, ఇచ్చిన కంప్లైంట్ ఏమిటి, ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా సెక్షన్లు పెట్టారో లేదా చూసుకోండి అని మ్యాజిస్ట్రేట్లకి వన్స్ అండ్ అగైన్ చెప్పినప్పుడు, టైమ్ అండ్ అగైన్ చెబుతున్నప్పుడు మరి మ్యాజిస్ట్రేట్ అవన్నీ చూసుకునే రిమాండ్ చేసిన ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉమేష్ గారు ఒక్క నిమిషం, రామకృష్ణ గారు పోలీసులకి ఒక కంప్లైంట్ వస్తుంది, ఆ కంప్లైంట్ లో ఉన్న అంశాల ఆధారంగా పోలీసులు ఏవేవో సెక్షన్లు పెట్టారని అనుకుందామండి. కొన్ని ఉద్దేశపూర్వకంగా పెట్టారో లేకపోతే కొన్ని ఆ కంప్లైంట్కి తగ్గట్టుగానే పెట్టారని అనుకుందాం. వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా పోలీసులు ఇష్టారాజ్యంగా పెట్టారు, లేకపోతే అది పొలిటికల్ మోటివేటెడ్ కేసు, లేకపోతే కమ్యూనిస్ట్ పెద్ద ఆయన అన్నట్టుగా, గఫూర్ గారు కాదు ఆయన అన్నట్టుగా ఇది రాజకీయ కుట్ర అతని మీద అని అన్నట్టు. సో ఇవన్నీ అనుకుందాం. కానీ ఇప్పుడు ఇట్ ఈస్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ లా కదా, కోర్టు ముందు ఉంది కదా. వీళ్ళు ఆ కేసు తీసేయమని కోర్టులో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజాన్ని వేసుకుంది. వాళ్ళ సీనియర్ మోస్ట్ అడ్వకేట్ సుధాకర్ రెడ్డి గారు కోర్టుకు అటెండ్ అయ్యాడు ఆర్గ్యుమెంట్స్ అతని తరపున, రావణ్ తరపున. వీళ్ళు మాట్లాడుకునే ప్రభుత్వాన్ని అడిగితే ఏమొస్తుంది, విత్డ్రా చేసుకోండి అని కోర్టు. అందులో వాల్యూ లేకపోతే యూఏపీఏ పనికిరాదు కూడా జడ్జి గారు కదా డిసైడ్ చేయాలి. రామకృష్ణ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ ఉపా యాక్ట్ అనేది వర్తిస్తుందా వర్తించదా అన్నది మీరు అన్నట్లుగా కోర్టు రేపొద్దున డిసైడ్ చేస్తుంది. ఒకటి ఏంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఉపా యాక్ట్ ను అప్హెల్డ్ చేసింది. అటువంటి చట్టాలు తీసుకొచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని, కేంద్ర ప్రభుత్వం అటువంటి చట్టాలు చేయొచ్చని కూడా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఉపా యాక్ట్ పనికిరాదు అనడము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. మరొక విషయము, ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పెట్టినటువంటి అంశం ఏంటి, ప్రజల పక్షాన మాట్లాడితే ఆయన ఏమన్నా ప్రజల పక్షాన ఏం మాట్లాడారండి? హిందూ దేవుళ్ళని తిట్టాడు, హిందూ ధర్మాన్ని తిట్టాడు, సనాతన ధర్మాన్ని తిట్టాడు, అందరినీ తిట్టిపోస్తున్నాడే తప్ప ప్రజల పక్షాన ఏం మాట్లాడాడు? ఆయన ఏమన్నా రైతులకు సమస్య ఉందని మాట్లాడారా, లేకపోతే విద్యార్థులకు సమస్య ఉందని మాట్లాడారా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడారా, లేకపోతే రైతు భరోసా అందట్లేదని మాట్లాడా, విత్తనాలు అందట్లేదని మాట్లాడా, ఎరువులు అందట్లేదని మాట్లాడా, చెప్పండి, లేకపోతే ఆసుపత్రుల్లో మందులు లేవని మాట్లాడా, దేని గురించి మాట్లాడాడండి? మీరు ఉపా యాక్ట్ పెడతారని ఆయన ప్రజల పక్షాన అసలు మాట్లాడలేదు. ఆయన ఎక్కడో కూర్చున్నాడు, రెమ్యూనరేషన్ తీసుకున్నాడు, నెలకు 3 లక్షలు 4 లక్షలు 30 లక్షలు తీసుకున్నాడు. వాళ్ళు ఇచ్చిన కంటెంట్ ప్రకారం క్రైస్తవులను రెచ్చగొట్టాడు, హిందువులను రెచ్చగొట్టాడు, కులాలను రెచ్చగొట్టాడు, విపరీతంగా హిందూ దేవుళ్ళను తిట్టాడు. ఇటువంటి వాడిని ఈ రోజు ప్రజల పక్షాన మాట్లాడితే ఉపా చట్టం పెడతాడు. మేధావులంతా ఊటై, నేను వాళ్ళని మేధావులు అంటారండి, మేతగాళ్ళు అంట. ఎస్ గపూర్ సార్, యూ విత్ డ్యూ రెస్పెక్ట్ యూ. అక్కడ మధు అనే వ్యక్తి ఉన్నాడు సిపిఎం తరపున. ఆయన ఎట్లాంటి వాడు నాకు తెలుసు. నేను వదిలేండి, వెళ్ళదు.
ఐఎమ్ సారీ వదిలేదు. ఎందుకంటే మీరు చెప్తున్న ఆడున్న వాళ్ళ చరిత్ర రామకృష్ణ గారు ఒక్క మాట సార్, ప్లీజ్ ఒక్క మాట వినండి. ఓకే, నేను ఓకే, ఇంతసేపు మాట్లాడినా కూడా ఆ సమావేశానికి వెళ్ళిన వాళ్ళలో ఒక అంబటి రాంబాబు గారి పేరు తప్ప నేను ఎవరి పేర్లు తీయలేదు. సార్ ఇక్కడ పేర్లొద్దు వద్దులేండి, వద్దు ఓకే, పేర్లు వదిలేస్తుంది. నేను అంటున్నది ఏంటంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాల్సింది ప్రజా సమస్యల పైన, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల పైన ప్రభుత్వాన్ని నిలదీయడానికి పెట్టండి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి నేరం చేశారని 30% నిరూపితపడింది. ఆయన ఫోన్ లో ఉన్న వీడియోసే కదండి, అవేమన్నా పోలీసులు ఏమైనా క్రియేట్ చేశారా? చంద్రబాబు నాయుడు గారు అవన్నీ అన్లాఫుల్ కాబట్టే యుఏపిఏ చట్టం కింద కేసు నమోదు చేయబడింది. ఒకవేళ ఆ చట్టం అతనికి వర్తించదు, అతని యాక్షన్స్ కి అది వర్తించదు అని కోర్టు భావిస్తే కోర్టు కొట్టేస్తుంది. రౌండ్ టేబుల్లోనో డైనింగ్ టేబుల్లోనో లేకపోతే ఇంకో దగ్గర మనం నలుగురు ఈ డిబేట్ లో కూర్చొని తీసేద్దామంటే మనం మీరు 5గురు నేను ఒక 6గురు తీసేయగలమా? అలాగే అక్కడ కూర్చున్న 30 మంది మేధావులు కానీ పొలిటీషియన్స్ కానీ రౌండ్ టేబుల్ అటెండ్ అయిన వాళ్ళు తీసేయండి కొట్టేయగలమా? కాబట్టి కోర్టు చూసుకోవాలి. ఎనీవే ఇకనైనా దాని మీద ఆలోచిస్తారేమో చూద్దాం. ఎనీవే